ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ప్రశ్నోత్తరి అనే గ్రంథాన్ని మననం చేస్తున్నాము. దాంట్లో రెండో ప్రశ్న, ఈరోజు రెండో శ్లోకం మననం చేయాలి. బద్ధో హి కో యో విషయానురక్తః యో విషయానురక్తః కో వా విముక్తో విషయే విరక్తః విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః కో అస్తి ఘోరో నరకః స్వదేహః స్వదేహః తృష్ణాక్షయః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. స్వర్గపదం కిమస్తి. మళ్ళీ రెండవ శ్లోకంలో 4 ప్రశ్నలు అడుగుతున్నాడు ఇక్కడ శిష్యుడు. ప్రశ్నోత్తరి అంటే ఎట్లాగూ గురు శిష్య సంవాదంగా ఒక గ్రంథాన్ని కూర్చారు శంకరాచార్యుల వారని చెప్పుకున్నాం. అంటే గురువుని చేరిన శిష్యుడికి ఎటువంటి సందేహాలు రావాలని చెప్పుకున్నాం. అంటే తన గురించి కాకుండా ఆధ్యాత్మిక పురోగతి గురించి, సాధనలో పురోగతి గురించి ఎటువంటి సందేహాలు రావాలో అటువంటి సందేహాలన్నీ ఊహించటం కూడా కాదు. ఎందుకంటే గురువులకు ఎప్పుడు కూడా శిష్యుడికి ఏం సందేహం ఉంటుందో వాళ్ళకి ముందే తెలుస్తుంది. తెలిసి దానికి సమాధానం చెప్పే ప్రయత్నమే చేస్తారు ప్రవచనాల్లో. అట్లా కూర్చింది ఈ ప్రశ్నోత్తరి అనే గ్రంథం. దాన్ని పోయినసారి మననం చేశాము. ముందు రావలసిన ఒక ప్రశ్న ఏమిటి, నేను ఈ సంసార సాగరంలో మునిగిపోతున్నాను అని తెలిసి గుర్తించి అప్పుడు వెళ్తాడు గురువు దగ్గరికి. కనుక దాని నుండి బయటపడటానికి ఏమిటి దారి అని మొదటి ప్రశ్న అడిగాడు అక్కడ శిష్యుడు. విశ్వేశ్వర పాదాంబుజ దీర్ఘనౌక అని చెప్పారు సమాధానం. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు, బద్ధో హి కో, ఎవరు నిజంగా బద్ధుడు అంటే బంధంలో ఉన్నవాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు. ఏమన్నారు, యహ విషయానురక్తః, ఎవడైతే విషయమునందు అనురక్తి కలిగి ఉన్నాడో వాడు అని చెప్పారు సమాధానం. కోవా విముక్తః, ఎవరు ముక్తుడు అంటే విషయే విరక్తః, విషయమునందు విరక్తుడైన వాడు ముక్తుడు. కోవాస్తి ఘోర నరకః, ఘోర నరకం ఏది అని అడుగుతున్నారు. స్వదేహః సమాధానం. తృష్ణాక్షయః కిమస్ స్వర్గపదం కిమస్, నాలుగో ప్రశ్న. తృష్ణాక్షయః అని సమాధానం చెప్పారు. అంటే 4 ప్రశ్నలు నేరుగా వర్డ్ టు వర్డ్. అంటే ఇంకా మనకు దాన్ని డీకోడ్ చేసే పని లేదు. వివరాలన్నీ ఇంత చెప్పలేదు. డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. ఇంకేముంది, ప్రశ్నోత్తరికి మనం పుస్తకం చదువుకుంటే సరిపోయింది కదా, ప్రవచనం ఎందుకు అని అనుకోకుండా వాటిని విచారణ చేయటం మనం ఇక్కడ చేసే పని. సమాధానం అయితే శంకరులే చెప్పారు, కానీ విచారణాత్మకంగా ఆ ప్రశ్నను దీర్ఘంగా మన లోపల, ఇక్కడ ఈ శిష్యుడికి వచ్చిన ప్రశ్న మనకు వచ్చిందా ఎప్పుడన్నా? రాలేదు. కనుక ప్రశ్న తెచ్చుకోవడానికి కూడా మనకు ఒక అర్హత కావాలి. ఆ అర్హత వచ్చినప్పుడు ఆ తర్వాత ఆ సమాధానం చెప్పింది మనకు అంటుతుంది. లేకపోతే వాళ్ళకే ప్రశ్నలు, వాళ్ళకే సమాధానాలు, మనకేమి సంబంధం లేనట్టు ఉండకూడదా? గ్రంథాన్ని మననం చేయటం అంటే అది చేస్తాం ఇప్పుడు మనం. బద్ధుడెవరు అన్నారు. బంధం ఎప్పుడు వస్తుంది అంటే దీనికి అమృత బిందు ఉపనిషత్తు కూడా అచ్చంగా ఇదే చెప్పింది సమాధానం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యైః నిర్విషయం స్మృతం. మన ఏవ మనుష్యాణం బంధమోక్షయోః కారణం, మనుష్యాణం బంధమోక్షయోః మన ఏవ కారణం. మనిషి యొక్క బంధమునకు గాని ముక్తికి గాని కారణం ఎవరు? ఇప్పుడు మనస్సే. అదొక తాళం కప్ప వంటిది. బంధాయ విషయాసక్తం, విషయమునందు ఆసక్తి ఉంటే అది బంధము, విషయమునందు విరక్తి ఉంటే మోక్షం. తాళం చెవి పెట్టి లోపలికి తిప్పితే తాళం పడుతుంది, బంధింపబడతాడు. బయటికి తిప్పితే విముక్తి. అదే తాళం కప్ప బంధిస్తుంది, అదే తాళం కప్ప తెరుస్తుంది. అట్లాగే అదే మనస్సు బంధము, అదే మనస్సు ముక్తి. మరి ఇంతకు జీవుడికి విషయాసక్తి ఎందుకుంది? పెద్ద కారణం కదా.
మనస్సు ద్వారానే విషయము బంధంలో విషయానికి తగులుకుంటుంది. విషయానికెళ్ళి మనం తగులుకుంటాం గానీ, మననెప్పుడు విషయం ఏమి అనదనే ఒక పెద్ద సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించాలి. ఎవరు లోకంలో ఇట్లా ఉన్న ఈ లోకం మనం బంధించటం లేదు. ఏ లోకం బంధిస్తుంది? మన లోకం. మన లోకం ఏమిటి? మనం ఏ ఏ దృష్టితో చూస్తున్నామో ఆ దృష్టికోణం మనల్ని బంధిస్తుంది గానీ, లోకం గాని, ప్రజలు గాని, భర్త గాని, భార్య గాని, విషయం గాని, పదార్థం గాని మనల్ని ఆకర్షించటం లేదు, బంధించటం లేదు. ముందు ఇది ఒప్పుకోవాలి మనం. ఎందుకు మరి ఈ విషయానందు ఆసక్తి ఎందుకొస్తుంది? ఎందుకు తగులుకుంటున్నాడంటే 3 కారణాలున్నాయి. అవి ఇక్కడ చెప్పలేదు. మనం విచారణ చేసుకుంటున్నాం. 3 కారణాలు ఏమిటి అంటే, మొదటిది మనస్సు దేని వెనుకైనా ఎందుకు పరిగెడుతుంది అంటే, తనను తాను వెల్తి రూపంగా అనుకుంటుంది గాబట్టి. నాకేదో లోటొచ్చిందనుకుంటుంది. ఆ లోటుని ఎట్లాగో అట్లాగో తీర్చుకోవాలి. అట్లా మనం ఊహించుకున్నాం. మనస్సుకేం లోటు లేదిప్పుడు. స్వరూపానికి లోటు లేదు. మనస్సుకు కూడా లోటు లేదు. కానీ మనస్సు ఊహించుకుంటుంది. దేని చేతనో నేనిప్పుడు పూరింపబడాలి. అంటే ఇప్పుడు నేను పూర్ణుడిని కాను. ఉన్న ఉన్న చోట్లో ఉన్నవాడు ఉన్నట్లు వాడు పూర్ణ స్వరూపుడు. కానీ జీవుడెట్లా అయ్యాడు? పూర్ణుడు కాడనుకున్నప్పుడు జీవుడైపోయాడు. లేపోతే వాడే సచ్చిదానంద స్వరూపం. ఇంకేం గావాలి వాడికి? ఆ ఊహ వచ్చినంత మాత్రం చేతనే ఇదేం జేస్తుంది? ఇంకా అది నింపుకోవాలి. ఇప్పుడు వెళ్తుంది నింపుకోవాలి. అంతే గదా! డబ్బాలో బియ్యం నిండుకున్నాయి. ఏం జేస్తాం? మార్కెట్‌కెళ్ళి బియ్యం తెచ్చి డబ్బాలో పోసుకొని నిండుగా ఉంది. ఇప్పుడు సమృద్ధి అనుకుంటాం. అంటే సమృద్ధి లేదు వాడికి. ఏ సమృద్ధి లేదు? సచ్చిదానందంలో సమృద్ధి లేదు అని అనుకుంటున్నాడు గాబట్టి, సమృద్ధి కోసమే మనిషి ప్రయత్నం జేస్తాడు ఎప్పటికి. నేనెట్లా పూర్ణుడినవుతా? నేనెట్లా పూర్ణుడినవుతా? అనే ఒక నిరంతరమైన ఘోష వాడి లోపల ఉంటుంది. ప్రతి జీవుడికుంటుంది. దాన్ని పూరించుకోవడానికి ఇప్పుడు రెండో ఊహ వస్తుంది వాడికి. మొదటి ఊహ ఏమిటి? నేను పూర్ణుడిని కాను. నేను వెలితి స్వరూపుడిని. చెప్పండి? మొదటి కారణం మనస్సు విషయమునందు పరిగెత్తటానికి. రెండో కారణం ఏమిటి అంటే, విషయమునందు సుఖముంది. అది నన్ను పూర్ణుడిని చేయగలదు అనే ఇంకొక ఊహ. విషయం వెనక ఎందుకు పరిగెత్తాడు? ఇప్పుడు మనం ఎక్కడికెళ్తాం? బియ్యం నిండుకుంటే ఎక్కడికెళ్తాం? రైస్ షాప్. వెచ్చాలు వెచ్చాలనే అన్నారు గదా! ఇందాక ఫోన్‌లో. ఆ! వెచ్చాలు కొనుక్కోవడానికి ఎళ్ళే షాప్‌కెళ్ళి బియ్యం కొనుక్కుంటాం. ఎక్కడికెళ్తామంటే అదెక్కడ దొరుకుతుందో అక్కడికెళ్తాం. ఇప్పుడు మనస్సేమనుకుంది? నేను పూర్ణుడిని కాదనుకుంది. విషయంతో పూర్ణుడిని అవుతాననుకుంటుంది. ఏదో ఒక విషయం. అది ఏదన్నా గానియండి. ఏ జ్ఞానేంద్రియ విషయం, అన్ని జ్ఞానేంద్రియాలకు సంబంధించిన భోగ విషయమో ఏదో ఒకటి. దేని వల్లనో నేను పూర్ణుడినవుతానని ఆ విషయం వెంటపడుతుందది. ఇది గూడా ఊహనే. మొదటిది ఊహ. నిజం గాదు. ఇది గూడా ఊహనే. అంటే ఊహల అల్లిక ఎట్లా ఉంటుందో, మన మైండ్ ఎట్లా అల్లుకుంటుందో, ఇప్పుడు నేనేదో ఒకటి సాధిస్తా అనుకుంటాడు వీడు. అంటే ఇంతవరకు నేను ఏమీ సాధించని ఒక వెర్రివెంగళప్పను, ఇప్పుడు నేనేదో ఒకటి సాధించాలి అని అనుకుంటాడు. అదే జీవితం. మనం జేసే అన్ని ప్రయత్నాలు ఇదే. ఏది అంటే పుట్టినప్పటి నుండి వాడు ఉన్నవాడు ఉండకుండా, ఆ దేహాన్ని పలికించి ఏదో సమర్థవంతంగా తయారు జేసి, వాడిని అంతా నేను అక్వైంటెన్స్ అంటే దేహంతో పరిచయం తెచ్చుకొని నేను నడుస్తున్నా, నేను మాట్లాడుతున్నా, అన్ని ఇంద్రియాలన్నీ వశంలోకొచ్చినాయి. ఇప్పుడు నేను ఒక మనిషినైనాని అనుకుంటాడు గదా! అంతదాకా కొన్ని కొన్నే వస్తుంటాయి. చిన్నప్పుడు అన్నీ ఉండవు గదా! చూడగలుగుతాడు గానీ నడవలేడు. తర్వాత వినగలుగుతాడు గానీ మాట్లాడలేడు. సమాధానం చెప్పలేడు. వింటూ ఉంటాడు. ఛీ! ఛీ! తూ! తూ! అంటే వింటాడు గానీ నేనిది అని నాకేముందో భావం చెప్పలేడు. అంతదాకా వాడి ప్రయత్నం ఏమిటి? వీటన్నిటికి నేను రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు వీళ్ళందరికీ నేను చెప్పాలి. అనేదాకా మాటలు నేర్చుకుంటాడు, నడక నేర్చుకుంటాడు. ఇప్పుడు నేను అంత అయింది. ఇప్పుడు తెలివి దగ్గరకొస్తుంది బుద్ధి. దేహమంతా అయిపోయింది. పరిచయం అయిపోయింది. ఇప్పుడేం జేయాలి? బుద్ధి ఖాళీగా ఉంది వాడిది అని అనుకుంటాడు. అనుకోని ఇప్పుడు దాంట్లోకి ఫీడింగ్ ఇవ్వడం. నిరంతరాయంగా మనం సమాచార సేకరణ జేసుకుంటూ కూర్చుంటాం. మనం చదివించే చదువంటే ఏమిటి? సమాచార సేకరణ. ఇంతే. ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని తెలివైన దాన్ని జేసి ఇప్పుడు నేను ఒక గ్రాడ్యుయేట్. అంటే చాలా తెలివైన వాడినయ్యానని అర్థం అని అనుకుంటాడు వీడు. వీటి వల్లనే గదా నేను పూర్ణుడినవుతాడంటే. ఇంకా ఏం జేయాలి తర్వాత? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వస్తూనే ఉంటుంది వాట్ నెక్స్ట్. దానికి ఎప్పటికి అంతమే లేదు. తర్వాతేమిటి? తర్వాతేమిటి? అంటూనే ఉంటుంది జీవితకాలం. తర్వాతేముంది? ఉద్యోగం జేస్తే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.
ఎక్స్‌పీరియన్స్ వస్తే లౌక్యం, లోకంలో తిరుగాడే బుద్ధియుక్తులొస్తాయి. ఇవన్నీ వస్తే మనకెంత ఆనందం పిల్లలకి కదా! అవన్నీ వస్తాయని అనుకుంటాడు. తర్వాత ఇంకా పూర్ణుడిని గావాలంటే అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? ఒక ఫ్యామిలీ లైఫ్‌ని మనం అనుభవించాలనుకుంటాడు. అప్పుడు ఇంకా ఇదే ప్రయత్నం జేస్తాడు. అంటే ఇంక జీవితంలో మనం పుట్టినప్పటి నుండి చచ్చేదాకా చేసే అన్ని ప్రయత్నాలు ఒక విషయం, బయటి విషయం వల్ల నేను పూర్ణుడినవుతాను, నన్ను నేను పూర్ణుడిని చేసుకుంటాననే ఒక నిరంతరమైన ప్రవాహ రూపమైన ప్రయత్నం. దానికి అంతం లేదు చచ్చేదాకా. చచ్చేదాకా లేదు. అప్పుడు గూడా వాడేమనుకుంటాడంటే చావొస్తున్నప్పుడు గూడా ఇంకా నేనేదో మిగిలిపోయిందనుకుంటాడు ఇప్పటికి. ఎందుకంటే చెయ్యడు గదా! నిజంగానే చెయ్యడు గదా! ఇంకా మిగిలిపోయిన వెల్త్‌తోనే చచ్చిపోతాడు. ఈ వెంపర్లాట, ఎండమావుల వెంట వెంపర్లాట ఎందుకొచ్చింది? మొదటి ఊహ నేను పూర్ణుడిని కాను. అక్కడ జీవుడైపోయాడు. ఇప్పుడు పూర్ణత్వం రావాలి. దేనివల్ల రావాలి? ఒక విషయం వల్ల రావాలి. విషయం వెంట పరిగెత్తుతాడు వాడు. ఎండమావుల వెంట దాహంగా ఉన్నవాడే పరిగెత్తుతాడు ఎట్లాగో బావిని తవ్వడం ఎవరు మొదలు పెడతారు? అట్లా తవ్వుతున్నాం మనం. ఇంతవరకు నీళ్ల చుక్క అయితే రాలేదు గానీ, మూడో కారణం ఏమిటంటే భ్రాంతి. ఏం భ్రాంతి? ఏ విషయం దగ్గరికి నేను వెళ్ళానో దానివల్ల నాకు పూర్ణత్వం వచ్చేసిందని ఊహించుకుంటా. తలనొప్పిగా ఉందనుకోండి, అసలు తట్టుకోలేకపోతున్నాడు అస్సలు స్థిరంగా లేదు. అంటే ఎట్లెట్లాగో ఉందంటాడు. టీ తాగుతాడు. అప్పుడేమవుతుంది? టెంపరరీగా తేజస్సొచ్చేస్తుంది. ఆ తేజస్సు రావటంతో వీడేమనుకుంటాడు? విషయం వల్ల సుఖం వస్తుంది. భ్రాంతి. విషయం వల్ల సుఖమొస్తుంది అని అనిపించిందది. తాత్కాలికంగా తళుక్కు బెళుక్కుమంటాయి గదా! అన్నీ అంతే. ఇదొకటి ఏముంది. ఏవైనా అంతే. ఒక కోరిన వస్తువు కాగానే ఎట్లా ఉంటుంది? పిల్లలకి చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందం వస్తుందో మనకు గూడా అట్లాంటివి అవుతూనే ఉంటాయి. ఐస్ క్రీమ్ ఇస్తే పిల్లలు అడగగానే కొనిస్తే ఎట్లా ఉంటుంది? అది చూడగానే వాడి కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుంది. ఉంటుందా? అట్లాగే మనిషి. విషయం ఏదైనా అనుకున్నది చెయ్యగానే అయిపోయింది. నేను పూర్ణుడినయిపోయాను. అనతి కాలంలో అంటే చాలా కొద్ది కాలంలో ఏం జేస్తుంది? తుస్సుమంటుందది. వీడు ఆ తుస్సుమన్న దాన్ని చూసుకోడనమాట. ప్రతిసారి ఇది అవుతుంది. గ్యారంటీ అది. అది సృష్టి శాసనం అది. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయం గూడా ఇది సృష్టి గూడా ఏం జేయదు. విషయమే జేస్తుంది. నా వల్ల నీకు పూర్ణత్వం రాదురా అంటుంది. మనం ఊరుకోం. ఊరుకోక దాన్ని నేను సాధించాననే అనుకుంటాడు. మళ్ళీ ఇది గూడా పుట్టిన నుండి చచ్చేదాకా. ఈ 3 ఊహలు ఎప్పటికీ మనల్ని వెంటాడి విషయం వెనక పరిగెత్తిస్తుంది. అది ఆసక్తి. ఆసక్తి అంటే తగులుకోవటం. ఎట్లా తగులుకోవటం? ఫెవిక్విక్ పెట్టి బాండింగ్ ఎట్లా ఉంటుందో అట్లా తగులుకున్నాం మనం విషయాలకు. ఇది ఎట్లా వదిలేది? ఇక నేను బంధంలో ఉన్నా అంటాడు. ఇది ఎప్పుడు పోతుంది అంటే దీనికో తరుణోపాయం ఉంది. ఏమిటి అది అంటే, ఒక్క అనుభవాన్నైనా సరే విచారణ చెయి. ఊహించుకున్నావు, పడితే పడ్డావు వెనక. ఒక విషయానుభవాన్ని నువ్వెప్పుడైతే విచారణ చేస్తావో తేటతెల్లం అయిపోతుంది ఎక్కడిదక్కడ. క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. మనం అది చెయ్యమనమాట. ఏ మనిషికి అంత నిలకడ లేదు. నేను సాధించానా నిజంగానే దీన్ని? యామ్ ఐ సాటిస్ఫైడ్ నౌ? నో. నో అనేది ఇన్‌ఎవిటబుల్ ఆన్సర్ అక్కడ. వస్తుందది లోపల నుండి. తప్పకుండా వస్తుంది. కానీ అది చూడం మనం. ఎందుకు చూడమో తెలుసా? ఓడిపోవటం మనకు నచ్చదు గనక. వి ప్రిటెండ్. మనం అనుకుంటాం. అట్లా అనుకుంటేనే ఉత్సాహం వస్తుంది. ఆప్టిమిస్టిక్. హైలీ ఆప్టిమిస్టిక్ బిహేవియర్. ఎట్లా? విషయాల మీద ఆప్టిమిజం మనది. ఆ స్వరూపం మీద గాదు. నేనెట్లాగైనా ఏదైనా సాధించగలను. దానికి ఏ పరిమితులు లేవు. ఏం పరిమితి లేదు. చిన్నప్పుడు వయసు పరిమితి గాదు. ఏ పరిమితి లేదు. ఎవ్వరేదైనా సాధించగలరు. ఇదే గదా మోటివేషనల్ స్పీకర్ జెప్పేది. అంటే ఎంత పట్టుదల పెంచుతున్నాం మనం పిల్లల లోపల. అంటే ప్రపంచం మీద పడి ఇంత ఎదిగింది ఈరోజు. అంత విజ్ఞానం అంతా ఎదిగిపోయిన కారణం ఏమిటంటే ఇదే. మూడోది అనుభవాన్ని ఒక్కసారి గూడా తరిచి చూసుకోకుండా అది జరుగుతుంది. ఎప్పుడొస్తాడు మరి వీడంటే ఎవరో ఒకరికి ఇటువంటి అనుభవాన్ని తరచి చూసుకునే వివేకం ఉంటుంది. వివేకం అంటే పృథక్ భావే. అంటే వేరు చేసి చూసుకోగలడు. నిజంగా అయ్యిందా లేదా అని. అది లేకపోతే వివేకం లేనట్టే వాడికి. ఒక్క దాంట్లో అయినా సరే ఒక్కసారైనా నువ్వు ప్రవర్తించినప్పుడు సుఖం వచ్చింది అనిపించిన ఆ క్షణాన
చూడొక్కసారి ఇది భ్రాంతా? నిజమా? ఇది భ్రాంతా? నిజమా? వీడేమనుకుంటాడంటే ఇది రాలేదనుకోండి, ఇంకొక దానికి ఎందుకు వెంటనే ప్రయత్నం చేస్తాడంటే, సరే అది రాకపోతే రాకపోయింది గానీ ఇంకో దాంట్లో తప్పకుండా వస్తుంది అనే ఒక ఆశ ఎప్పటికి వాడిని ముందుకు లాగుతూ ఉంటుంది. మాంసపు ముక్క కోసము ఎట్లాగైతే కుక్క పరిగెత్తుతూ ఉంటుందో చిన్న ముక్క కోసము, అట్లాగే. తర్వాత ఏమంటుంది, అందని ద్రాక్ష పుల్లన గూడా అంటారు. అది గూడా అంటారు కదా! అప్పుడు వైరాగ్యం అంతా వచ్చేస్తుంది వీడికి. ఇప్పుడు సాధించలేకపోతే అవి అసలు బాగున్నట్టు లేవు. చేయలేకపోయాను గాబట్టి. అంటే వీడికి సూటబుల్‌గా, వీడి ఊహలకు సూటబుల్‌గా ఏవేవి గావాలో అన్నీ చెప్పుకుంటాడు. మహామేధావి. ఈ జీవుడు మహామేధావి. అంటే ఆ ఊహను సమర్థించుకుంటూనే ఉంటాడు. మరి ఎట్లా వైరాగ్యం రావాలి అంటే సృష్టి గూడా పాపం సహకరిస్తుంది మనకు. జాడించి 2 కొట్టిందంటే అప్పుడు వీడి ఊహలన్నీ ఒక్కసారిగా నిద్రలో, కలలో మాట్లాడుతుంటారు చూసారా? అప్పుడు అమ్మొచ్చి ఏం చేస్తుంది? కాసిన్ని నీళ్లు తీసి మొహాన కొడుతుంది. కొడితే వీడికి అప్పుడు ఏమైంది? ఏమైంది? అంటాడు. అంటే భ్రాంతి పోయి రియాలిటీలోకొస్తాడు. అట్లాగే సృష్టి జాడించి కొడితే అప్పుడు మనం వస్తామన్నమాట. ఇదంతా అంతా మాయ అన్నమాట. దీని వెంట పరిగెత్తకూడదు అని అప్పుడు తెలిస్తే ఎప్పుడో అప్పుడు గురువుని వెతుక్కుంటుంటాడు. ఎక్కడ దీనికి తరుణోపాయం? ఎక్కడ దీనికి తరుణోపాయం? గురువేం చేస్తాడండి? ఆత్మతత్వం చెప్పడం తక్కువ, మనం తిట్టడం ఎక్కువుంటుంది. కదా! మరి ఎందుకంటే ఆత్మతత్వాన్ని చెప్పి చెప్పి నీకివ్వాల్సిందేం గాదది. ఆల్రెడీ ఉంది. ఎంతని చెప్తారు చెప్పండి? ఒకటే సచ్చిదానందలా చాట చెప్పాలని. రోజు అదే చెప్తారా? మన లీలల నుండి మనల్ని బయటికి తీసుకురావాలి గదా! అందుకే ఇవన్నీ. ఎంత వెటకారంగా జెప్పినా, వ్యంగ్యంగా జెప్పినా, బతిమాలి జెప్పినా చెప్పేదేమిటి? నువ్వు చేసేది తప్పు. నువ్వు చేసేది తప్పు. అది చెప్పటానికి గురువు అంత ప్రయత్నం చేయాల్సొస్తుంది. దానికి సృష్టి ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. అవన్నీ ఏదైతే వినొస్తామో ఆ తర్వాత మనకు నిజంగానే అవుతూ ఉంటాయి అవన్నీ. ఎందుకంటే మంచైనా, చెడైనా జరుగుతుందెందుకంటే మనస్సు యొక్క మేనిఫెస్టేషన్ అది. మన ఊహ ఏది ఉంటుందో అదే మేనిఫెస్ట్ అవుతుంది. లోకంలో తిరిగేటప్పుడు ఎటువంటి ఊహ ఉంది మనకు? చాలా స్వర్గసీమ లాంటి ఒక జీవితం కనిపించే ఊహ ఉంటుందందరికి. యవ్వనంలో 16 ఏళ్ల వయసులో ఎన్ని రిజల్యూషన్స్ తీసుకుంటాడు వాడు. ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఫ్యాషన్ అదొకటి. ఒకసారి ఇట్లాగే ఒకతనెవరో జనవరి 1 రోజున, 2 రోజున జిమ్‌కెళ్ళాడట. కిటకిటలాడిపోతుందట. చాలా రష్‌గా ఉందసలు వాడికి ప్లేసే దొరకలేదు చేయటానికి. అయితే జిమ్ ట్రైనర్‌ని అడిగాడట, "ఏమిటయ్యా ఇట్లా ఉంటే ఎట్లా?" అంటే, "మీరు జనవరి 1 తేదీన వచ్చారు కాబట్టి అట్లా ఉందండి. 10 తేదీన రండి ఖాళీగా ఉంటుందని" చెప్పాడట. అంటే ఆరంభ శూరత్వం అన్నమాట. శూరత్వంలో వీడు నేనేదో చేసేస్తా. ఈ ఇయర్‌లో మొత్తం అంతా కణాలు పెంచేస్తా అనుకుంటాడు. 4, 5 రోజులు చేయగానే తుస్సుమంటుంది. 10వ తేదీన ఎవ్వరు ఉండరు జిమ్‌లో. అట్లాగే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసినట్టు యవ్వనంలో ఊహిస్తాడు. నేను పెద్దగా ఏదో అవుతా. పెద్ద డాక్టర్ అయిపోతా. లోకాన్నంతా ఉద్ధరించేస్తా. పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌ని అయిపోతా. లోకాన్నంతా ఉద్ధరించేస్తా. దేశానికి మంచి చేస్తా. ఒక సోల్జర్ అవుతా. ఇట్లాంటివెన్నుంటాయి? అన్నీ ఉంటాయి. ఊహించుకుంటాడు. కలల లోకంలో విహరిస్తాడు. ఆ కలల లోకం అంతా ఎప్పుడు దిగుతూ ఉంటుంది? ఒక్కసారి పెళ్ళైన తర్వాత భ్రాంతి అట్లా తెరలు తెరలుగా తగ్గుతూ ఉంటుంది. ఎవ్వరికైనా అవుతుంది. ఎవ్వరికైనా అవుతుందది. ఎందుకంటే అప్పుడు గాడిదైపోతాడు. ఊహాలోకంలోంచి. ఎందుకంటే ఈ భారం మోయొద్దు. మోపుకున్నాడు గదా! వీడే మోపుకున్న భారాన్ని వీడు మోయాలి. ఇది విషయాసక్తి. ఎంత ఆసక్తి బంక పట్టినట్టు పట్టుకుంది ఆసక్తి. వదలమంటే అసలు విషయమేమిటో అర్థం కావట్లేదు వీడికిప్పుడు. ఇప్పుడు విషయాసక్తిని వదలాలి. ఏది విషయం? ఏది విషయమో వీడికి అర్థం కావట్లేదు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే తను స్వతంత్రంగా బ్రతకగలగాలి. ప్రతి మనిషి దగ్గర ఎందుకు ఆహ్, భేదాభిప్రాయం వస్తుంది ఎప్పుడైనా ఊహించారా? అసలు ఇద్దరు మనుషులకు ఎప్పుడైనా పొంతన కుదురుతుందా? చస్తే కుదరదు. ఎందుకు భేదాభిప్రాయం వస్తుంది? ఏ ఇద్దరి బంధంలో గూడా ఏ వ్యావహారిక బంధాలు ఏవుంటాయో రిలేషన్‌షిప్ ఏదుంటుందో ఎక్కడా అసలు పొసగనే పొసగదు. ఎందుకు పొసగదు? ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక మనిషిని నా వాళ్ళనుకుంటామో
నా వాళ్ళు అనుకోగానే మనం ఆధిపత్య ధోరణి వస్తుంది. వాళ్ళని నేను కంట్రోల్ చేయాలి. వాళ్ళు నా వాళ్ళంటే నా కంట్రోల్‌లో ఉండాలి అనే ఒక భావన వస్తుంది. అది మమకారం యొక్క భ్రాంతి. నాది అనుకున్నది ఏదైనా ఎట్లుంటుంది? నా అండర్ కంట్రోల్‌లో ఉండాలి గదా! అట్లా అనుకుని ఏమనుకుంటాడంటే భర్త భార్య మీద, భార్య భర్త మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, సమాజంలో అందరూ అందరి మీద ఎప్పుడు చూసినా సరే వాళ్ళ మీద నాది పై చెయ్యి ఉండాలని అనుకుంటారు. ఆ కారణం వల్ల ఎప్పుడు గూడా స్పర్ధ వస్తూనే ఉంటుంది. ఎందుకు? ఎదుటివాడు స్వతంత్రాన్ని కోరుతున్నాడక్కడ. మనం ఏం చేస్తున్నాం? మనకు లోబడి ఉండాలని అనుకుంటున్నాం. అది మమకారంలో అనుకుంటున్నాం. ఏదో బోధ చేసి గురువు దగ్గర లోబడి ఉంటే తప్పు కాదు. అది శరణాగతి. అది ఉండాలి. ఒక్క గురువు దగ్గరే శరణాగతి ఉండాలి. మనము అందరి దగ్గర అందరూ మనల్ని శరణు కోరేటట్లు ఉండాలి. నాదే నడవాలి అనుకుంటుంది ఆవిడ. నాదే నడవాలనుకుంటాడు ఆయన. ఈ కాలం పిల్లలు నాదే నడవాలని చిన్నప్పటి నుండే అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? పిల్లలు నా మాట వినాలనుకుంటారు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యము కోరుతున్నారు. వాడేమో స్వతంత్రాన్ని అయితే స్వతంత్రాన్ని ఇచ్చేయాలా అంటే, స్వతంత్రం దేని నుండి కావాలి మనకు? మనకు అర్థం గాని విషయం ఏమిటంటే, మనం బయట వేరే ఇంకెవరో మాటలతో వాళ్ళ కంట్రోల్‌లో ఉండకుండా స్వతంత్రాన్ని కోరుతున్నామని అనుకుంటున్నాం మనం. కానీ మనం కోరాల్సిన స్వతంత్రం మన మనస్సు నుండి. మనల్ని మోసం చేసేది మనస్సు. వాళ్ళెవ్వరు అసలు మనల్ని ఏమనటం లేదు. మన మనస్సే దుఃఖానికైనా, సుఖానికైనా కారణం. బంధానికైనా, మోక్షానికైనా కారణం. దాని నుండి స్వతంత్రత తెచ్చుకుంటే వాడు సాధకుడు. అసలైన నికార్సైన సాధకుడు. అంటే చేద్దామని అనుకుంటాడు బుద్ధితో. మనస్సేమంటుంది? తర్వాత చూద్దాం అంటుంది. తర్వాత చూద్దాం అనేటప్పటికి వీడు దాని వైపు మొగ్గుతాడు. ఇప్పుడు మనం మనసుకు లోబడి ఉన్నామా లేదా? అంత స్వతంత్రం ఇష్టం ఉన్న వాళ్ళము మనసు దగ్గర కదా స్వతంత్రాన్ని తెచ్చుకోవాలి. అది వదిలేసాము. ఇంకెవరి దగ్గరో స్వతంత్రత సాధించాలని ఇప్పుడు ఆడవాళ్ళందరూ స్వతంత్రత కోసం ఎంత పోరాడుతున్నారు. వి వాంట్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అన్ని రకాల ఫ్రీడమ్ అంటున్నారు. అది ఫ్రీడమా పాడా? స్లేవరీ అది. అసలు నిర్వచనమే తప్పు. ప్రతి పదానికి నిర్వచనం తప్పుగా చేసుకొని నడుస్తుంది లోకం. ఎప్పుడొచ్చిందో ఈ మాట ఫ్రీడమ్ అన్న మాటొచ్చిందో సమాజం సర్వనాశనం అయిపోయింది. కారణం ఏమిటి? అన్ పురుషుడు ఎప్పుడూ నాశనం అయ్యే ఉన్నాడు. స్త్రీలు నాశనమైన రోజున సమాజం కుప్పగూలిపోయింది. పురుషుడు ఎప్పుడో చెడిపోయాడు. వాడెప్పుడో తాగుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. ఫ్రీడమ్ అన్న పేరుతో వాడి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగటం వాడెప్పుడో చేశాడు. అప్పుడు కూడా సమాజం నాశనం అవ్వలేదు ఇంకా. ఎప్పుడు స్త్రీ బయటికొచ్చిందో అప్పుడు నాశనం అయిపోయింది. ఎందుకు? ఇంటికి ఇరుసు వంటిది స్త్రీ. కాపాడగలిగింది, ఇంటిని రక్షించగలిగింది స్త్రీ. ఎప్పుడు ఆమె గూడా తప్పుగా స్వతంత్రాన్ని ఊహించుకుందో, ఆ స్వతంత్రం బయట అనుకుందో అయిపోయింది. ఒకరి మాట ఒకరు ఎందుకు వింటున్నారు? గౌరవం, మర్యాదలు ఇంటివి నిలబడ్డాయంటే స్త్రీ కారణం గదా! రోడ్డుకి ఇడవాలన్నా, నిలపాలన్నా స్త్రీ కారణం. అందుకే మనం స్వతంత్రం బయట వ్యక్తి నుండి కోరకూడదు. బయట పరిస్థితుల నుండి కోరకూడదు. బయట విషయాల నుండి కోరకూడదు. మోసం పోతుంది మనస్సు స్థానం. మనస్సు నుండి స్వతంత్రాన్ని కోరిన వాడు వివేకి అవుతాడు. వివేకి అయిన వాడే సాధకుడు. మనస్సు ఎన్ని చెప్పినా సరే నాకు గురుశాస్త్ర వాక్యములందే నా సత్యం అని గుర్తించి దాన్ని అణచగలిగిన వాడు స్వతంత్రుడవుతాడు. అప్పుడు విషయాసక్తి దానంతటదే తగ్గుతుంది. విషయాసక్తి ఎక్కువగా ఉంది అంటే ఏమిటంటే తన మీద ఆసక్తి తక్కువగా ఉందని అర్థం. తను లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో వచ్చి వాడుకుందామని ప్రయత్నం చేస్తారు. మనం ఎప్పుడు ఖాళీగా ఉంచామనుకోండి, ఇది ఖాళీగానే ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎవరైనా వాడుకోవచ్చా అని అడుగుతాడు. అవునా కాదా? అంటే మన స్థానంలో మనము ఉండనందుకు వల్ల, మనం విషయం వెంట పరిగెత్తినందువల్ల మన స్థానాన్ని వేరేవన్నీ ఆక్రమించుకుంటున్నాయి. కనుక తన స్థానంలో తాను నిశ్చలంగా దాన్ని విశ్వాసంతో ఉండగలిగితే అప్పుడు విషయాసక్తి తగ్గుతుంది. అంటే ఎంతెంతగా ముందుకెళ్తున్నామో అంతంతగా వెనక్కన వదిలేస్తున్నాం. ఇది మనకు తెలిసిందే గదా! ట్రావెలింగ్ అంటే ఏమిటండి? ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్తున్నాం. ఇక్కడ బయలుదేరాం. ముందుకెళ్ళిన కొద్దీ వెనకకు దూరమవుతున్నాం గదా! ఆ చోటుకి. ఉన్న చోటుకు దూరం అయిపోతున్నాం. అట్లాగే మనస్సునందు ఒక పరిణితి అంటే మెచ్యూరిటీ. ఒక మెచ్యూరిటీ వచ్చిన రోజు ఎట్లా ఉంటుంది? ఇంకా పాత చంచల స్థితి తనకుండదు. విషయమునందు క్రేవింగ్. ఇప్పుడు చిన్న పిల్లలాగా ఈరోజు మనం చాక్లెట్ కోసం అట్లా అడుగుతామా ఏడ్చి?
బొమ్మల కోసం అడుగుతామా? అడగము. అంటే లౌకికంగా మెచ్యూర్ అయ్యామని అనిపిస్తుంది. అలాంటి చిన్న విషయాల కోసం అట్లా చిన్న పిల్లల్లాగా మొండి పట్టమని. కానీ మన విషయాలు బోలెడన్నున్నాయి. దాని వెనకాల మనం అట్లాగే వాడు చాక్లెట్ కోసం ఎంత ఏడుస్తాడో మనం ఇంటి కోసం అట్లాగే ఏడుస్తాం. అంతే గదా! బట్టల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం సేమ్ అదే. ఏం మారలేదు. విషయం మారింది. ఆబ్జెక్ట్ మారింది. దాని క్రేవింగ్ అంతే ఉంది. దాని వెంట పరిగెత్తటం అట్లాగే ఉంది. కాబట్టి ఏం మారలేదు. చచ్చేదాకా వీడేం పెద్దవాడేం గాలేదు. పసిపిల్లవాడే వాడు. అంటే అధ్యాత్మ విద్యకు అందరూ పసిపిల్లలే. కనుక ఇప్పుడేమైంది? ఆసక్తి తగ్గాలి అంటే ఇప్పుడు మనసుకు వేరే ఇంకొక రూపాన్ని దానికి పరిచయం చెయి. ఇంకొక కోణాన్ని పరిచయం చెయి. ఇంతకాలం ఒకటే కోణం దానికి. ఏమిటి? బయటకు పరిగెత్తటం. విషయం మీద పరిగెత్తటం. దానికి అదొక్కటే నేర్పించాం మనం. ఇప్పుడు ఎప్పుడైతే మనసుకు తాను అధీనం అవ్వడో, మనసు నుండి స్వతంత్రాన్ని పొందుతాడో, వాడు మనస్సును నడిపించగలుగుతాడు. మనసుకు అధీనుడైతే దాన్ని నడిపించలేడు. గుర్రం మీద ఎక్కితే గుర్రాన్ని మనం స్వారీ చేయాలా? గుర్రం మనం స్వారీ చేస్తుందా? ఏం చేస్తుంది? మనం గుర్రాన్ని స్వారీ చేస్తే మనము అప్పుడు నడిపేవాళ్ళం అవుతాం. లేకపోతే ఎట్లా ఉంటుంది? అది మనల్ని నడుపుతుంది. అదే సిటీ బస్ ఎక్కినట్టు ఉంటుంది. వాడు ఎట్లా నడిపిస్తే మనం అట్లా చచ్చినట్టు అందులో కూర్చున్న తర్వాత ఇంకా రామ్ భరోసా. వాడెట్లా తీసుకెళ్తాడో అట్లా వెళ్ళాల్సిందే తప్ప మన చేతిలో లేదు. అదే మనమే డ్రైవర్ అయితే మనం కరెక్ట్‌గా తీసుకెళ్ళగలం. అట్లా సిటీ బస్ ఎక్కినట్టు ఉండకుండా మన సొంత కారు నడుపుకున్నట్టుగా దాన్ని డ్రైవ్ చేయగలగాలి మనస్సుని. అప్పుడు ఆసక్తి తగ్గుతుంది. అప్పుడేమంటున్నారు? కోవా విముక్తః విషయే విరక్తః. అసలు ముక్తికి, బంధానికి ఇంత సింపుల్ నిర్వచనాలు. ఇంకేం కావాలి? మనకు ముక్తి కావాలా వద్దా? కావాలి. అంటే ఏ విషయాన్ని వదిలేయి. విషయాన్ విషవత్ త్యజ. అష్టావక్ర గీతలో మొట్టమొదటి బోధ వాక్యం ఏమిటి? విషయాన్ విషవత్ త్యజ. విషయమును విషం వలె విడవాలట. చెప్తావా? విషయాన్ విషవత్ త్యజ. విషవత్ అంటే విషయమును విషంలాగా విడిచేయాలట. కొంచెమైనా సరే ఏమవుతుంది అంటే కొంచెమైనా విషమే గదా! విషం కొంచెం తాగితే చస్తాడా? చాలా తాగితే చస్తాడా? అంతే. ఒక్క బొట్టైనా సరే చంపుతుంది ఎట్లాగో. విషయాన్ విషవత్ త్యజ. అవును. ఇప్పుడు విషయం అంటే ఏమిటండి? ఇంతకు విషంలాగా విడిచిపెట్టమన్నారు. మాకది తెలియదు. ఇంతకు మీరేం విడిచిపెట్టమంటున్నారు? విషయ దృష్టిని విడిచిపెట్టు. విషయాన్ని దృష్టిని విడిచిపెట్టు. ఎందుకంటే దేహధారిగా ఉన్నంత సేపు అసలు వాడు ఏం చేసినా అది విషయమే. దేహ పోషణ కోసం చేసినా మనం ఎంత సమర్థించుకున్నా అది విషయమే గదా! దేహాన్ని పోషించడం కోసం తిండి గావాలి. లేకుండా బతకలేకపోతున్నాం. ఆచ్ఛాదనకు బట్ట గావాలి. ఉండటానికి ఏదో ఒక గూడు. అది ఎంత బిల్డింగో, మంచి బిల్డింగో, చెడ్డ బిల్డింగో, చిన్నదో, పెద్దదో ఎటువంటిదైనా సరే. ఇవన్నీ ఏవైతే మినిమమ్ నెసెసిటీస్ అని మనం మాట్లాడతామో, మనకు మౌలికమైన సదుపాయాలని మనం ఎప్పుడు అంటున్నామో, మరి అవన్నీ గూడా కావాలి. విషయం గాదా అది? మనం ఏమన్నా సరే అది విషయమే. ఎంత సమర్థించుకున్నా ఆధ్యాత్మికంగా విషయమే. మరి ఇప్పుడేం చేస్తాం? దేహధారి వదిలేస్తాడా? అవధూత స్థితికొచ్చేదాకా ఇవి వదిలిపెట్టవు వాడిని. ఎంత జ్ఞాని అయినా గూడా ఇవుంటాయి. అవధూత స్థితిలో మాత్రమే ఆ దేహధ్యాస పూర్తిగా విడిపడిపోతుంది. అంతదాకా ఉంటాయి గదా! సాధకునికుంటాయి, జ్ఞానికుంటాయి, అందరికీ ఉంటాయి. మరి ఏం చెయ్యాలి అంటే, విషయం అంటే విషయాన్ని ఆబ్జెక్టివ్ రూపంలో మనం విడిచిపెట్టలేం. దృష్టిలో అది తప్పదు. ఈ దేహ నాటకం సాగాలంటే ఆబ్జెక్టివ్ రూపంలో దాన్ని వదిలిపెట్టలేం మనం కొన్నిటిని. అప్పుడేం చేయాలి అంటే, విషయ దృష్టి అనేది దాంట్లో ఉన్న అభౌతికమైన సబ్జెక్టివ్ సెన్స్. విషయ దృష్టితో బంధింపబడుతున్నాం. విషయం అన్న చోట ఇక్కడ విషయం అన్నారంటే దాని విషయ దృష్టి అని అర్థం. అందులో ఉన్న ఇమిడి ఉన్న మీనింగ్ ఏమిటంటే, లోపల ఉన్నది అర్థం, తత్వార్థం, గూఢార్థం ఏమిటి? విషయం అన్నారంటే విషయ దృష్టి అంటున్నారు. అయితే ఇప్పుడు అన్ని లగ్జరీస్ ఉంచుకొని ఆ దృష్టి వదిలేయొచ్చా అంటే చేసి చూడు. మహారాజులు ఎంతో మందున్నారు. జనక చక్రవర్తి, అంబరీషుడు ఇట్లాంటి వాళ్ళు బోలెడంత మందున్నారు. ఇన్ కేస్ నీకు అవి వాటంతట అవి సంక్రమించినప్పుడు నువ్వు వద్దని త్యాగం చేసి వెళ్ళిపోమని ఏమి చెప్పట్లేదు. కానీ అది భోగం అనుకుంటే నువ్వు బంధింపబడతావు. అది భోగము నాది అనుకుంటే బంధింపబడతాడు. కాబట్టి విషయ దృష్టి అంటే ఏమిటంటే, విషయం సత్యము అనుకునే దృష్టి. తత్వదృష్టి అంటే ఏమిటి? విషయం సత్యం కాదు, ఆత్మ సత్యం అనుకునే దృష్టి తత్వదృష్టి. విషయం సత్యం అనుకునే దృష్టి విషయ దృష్టి.
ఇప్పుడు బద్ధుడెప్పుడవుతాడు? విషయ దృష్టితో ఉన్నవాడు దాన్ని సత్యం అనుకోని దాని దగ్గరికెళ్తాడు. అప్పుడు నేను అనుభవించాను దీన్ని అనుకుంటాడు. రెండో ఊహ, మూడో ఊహ ఎప్పుడొస్తాయి? నేను అనుభవించాను దీన్ని అనుకుంటాడు. అనుభవించేవాడు ఒకడుండాలి గదా! అనుభవించాలంటే ఆ కర్త ఉండాలక్కడ. కర్త ఉంటాడు. అందుకే ఒక జ్ఞానికి ఎట్లా ఉంటది? అభి జీనే కా కోయి మతలబ్ నహీ హై. మర్నే కా ఇరాదా భీ నహీ. నాకు జీవించాలనే అవసరం లేదు. చచ్చిపోవాలని అటువంటి ఉద్దేశ్యం గూడా లేదు. ఎందుకంటే జీవించిన వాడు నేను గాదు. మరణించేవాడు నేను గాదు. జబ్ మై హీ నహీ తో కౌన్ జియేగా? కౌన్ మరేగా? సత్యం గాదది. అంటే ఆ దృష్టితో వాడు మనకు కనిపిస్తుంటాడు. దేహంతో కనిపిస్తాడు. కానీ మానసిక ఒక పరిణితి అది. మెచ్యూరిటీ. ఇది సత్యమేం కాదు. విషయ దృష్టిని విడిచిపెట్టడం చాలా గొప్ప విశేషం. విషయాన్ని విడిచిపెట్టడం కంటే. అంటే ఉదాహరణకు ఒక సన్యాసి ఉన్నాడనుకోండి. అన్నొదిలేసి వచ్చేస్తాడు. అన్నొదిలేసి వచ్చేయటం అనేది చాలా ఉత్తమమైన విషయం. కాదనేం కాదు. కానీ అదే విషయాన్ని ఇంట్లో ఉండి చేయగలిగితే ఇంకా గొప్ప విశేషమా? తక్కువ? ఆస్తి చాలా ఉన్నవాడికి ఒక కారుంది. వాడు కారు భోగాన్ని వదిలేయటము కష్టం. కారు లేనివాడు ఏం వదిలేస్తాడు? వాడికి ఎట్లాగూ లేదు. వీడు మహా సన్యాసి అవుతాడు. అవుతాడా? పేదవాళ్ళందరూ విషయాలు పెద్దగా లేవు కదా! భోగాలు లేవని వాళ్ళేమన్నా సన్యాసులా? జ్ఞానులా? కాదు. లేనివాడేం వదిలేస్తాడు? ఉన్నవాడు వదిలేస్తే తెలుస్తుంది. అంటే దృష్టి ఎట్లా ఉంది? ఎట్లా మనం దాన్ని తీసుకుంటాం? ఏదైనా ప్రశ్నోత్తరిలో రాబోయే ప్రశ్నలన్నీ గూడా కొన్ని విచిత్రమైన సమాధానాలు గూడా ఉంటాయి. దానికి ముందు మనము ఒక ఆహ్, ఆహ్, మౌలిక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే, దేన్నైనా సరే నువ్వెక్కడి నుండి చూస్తున్నావు? ఏ కోణంలో చూస్తున్నావు అనేది చాలా ముఖ్యం. ఒక పెద్ద ఏనుగు నిలబడిందనుకోండి. దానికి అతి దగ్గరగా ఉండి దాన్నిట్లా మెడెత్తి చూస్తే దాని రూపం మనకు క్లియర్‌గా కనిపిస్తుందా? దాని పక్కనే నిలబెడితే మొత్తం దాన్ని ఫిగర్ అంతా కనిపిస్తుందా? కనిపించదు. అంటే దాని క్లియర్ పిక్చర్ మనకుండదు. చాలా దూరంగా ఉండి చూస్తున్నామనుకోండి. అప్పుడు గూడా ఏనుగు స్వరూపం మనకు పిక్చర్ క్లియర్‌గా ఉందా ఫిగర్? లేదు. ఎక్కడుండాలి? మోడరేట్ దూరం. అంటే దానికి కావాల్సిన ఏ దూరంలో మన దృష్టికి సరిగ్గా దాని పిక్చర్ ఆనుతుందో అంతలో ఉంటే దాని ఫిగర్ అంతా మనకు కనిపిస్తుంది. అది కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ చెప్పేవి కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే అవి పూర్తిగా అదే సమాధానం సత్యమా అంటే అదే సమాధానం సత్యం గూడా గాదు. ఎవరెవరి దృష్టి ఎట్లా ఉంటుందో వాళ్ళ స్థాయికి చెప్పే సమాధానాలు గూడా ఉంటాయి. అది గూడా ముందుకు మనకొస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ తర్వాత ప్రశ్న ఏమడిగారంటే కో వాస్తి ఘోర నరకః. ఏది ఘోరమైన నరకం అని అడుగుతున్నాడు. స్వదేహః అన్నాడు. తన దేహమే ఘోరమైన నరకమట. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? మనస్సు చేత బంధం, మనస్సు చేత ముక్తి. మరి మనస్సు గదా నరకం. దేహం ఎందుకు నరకము? ఎందుకు నరకం అంటే, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేమిటంటే, మనస్సు దేహం చేత దాని నాటకం సాగిస్తుంది. మనస్సుకు కావాల్సిన కోరికలను మనం మనస్సులో తీర్చుకుంటామా? దేహంతో తీర్చుకుంటామా? ఆ! అది బాగా గుర్తుపెట్టాలి. దేహంతో తీర్చుకుంటా. మనసులో తినాలని కోరికొచ్చిందనుకోండి దేనితో తింటారు? మనసుతో మనస్సు శుద్ధంగా ఉంటే చాలండి అంటారు మడి చెప్పగానే ఎవరైనా. సరేనండి. మీకు కోరిక కలిగింది గదండీ! మీకు మాంసం తినాలనే కోరిక కలిగింది కదండీ! దేహం శుద్ధంగా ఉంచి మనస్సుతో తినండి. అంటే వింటాడా వాడు? అట్టెట్లా? వండుకోవాలి, తినాలి. ఇప్పుడు దేహం గుండా మనస్సు కోరిక తీర్చుకున్నాడా? దేహం లేకుండానే తీర్చుకున్నాడా? అంటే ఇప్పుడు మనస్సు శుద్ధంగా ఉంటే దేహాన్ని గూడా శుద్ధిగా ఉంచుకోవాలనే గదా దానర్థం. అది మడి. మడంటే అది. నీ మనస్సు శుద్ధి అవ్వాలంటే దేహం ద్వారా సత్కర్మం చెయ్యాలి. సాధన జెయ్యాలి. దేహంతో సాధన జేస్తేనే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు ఎట్లా ఉంటుంది? అదేంటో తెలియకుండా క్లీన్ ఎట్లా జేస్తావు దాన్ని? అంటే మనస్సు దేహం అనే ఛానెల్ ద్వారా దాని ఆటలు సాగిస్తుందనమాట. అందుకే కోవా ఘోర నరకః అంటే ఇక్కడ స్వదేహః అనేసాడు. ఎప్పుడు విషయాసక్తమైన మనస్సుతో ఏ దేహాన్ని వాడుకుంటావో ఆ దేహం నరకప్రాయం. మరి అదే శంకరాచార్యుల వారు ఒక చోట ఏం చెప్పారు? దేహో ఆహ్, అత్యంత మలినో దేహః దేహీ చ అత్యంత నిర్మలః అన్నారు. ఉభయోరంతరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే అన్నారు.
అంటే అత్యంత మలినో దేహః. ఈ దేహం ఎట్లాంటిది? అత్యంత మలినం అంటే ఏమిటంటే ఎంత కడిగినా శుద్ధి కానిదని అర్థం. అంటే రోజు లేచేటప్పటికి అన్ని ద్వారాల నుండి మురికి కక్కుతూ ఉంటుంది. లేవగానే మనల్ని ఎవరైనా పిలిస్తే ఏమంటాము? నిద్ర లేవగానే మనం ఎక్కడికి పరిగెత్తుతాం? కాలకృత్యాలు తీర్చాలి. అది మురికి కక్కడానికి రెడీగా ఉంది. రాత్రంతా ఏం చేసింది? మురికి పెరబెట్టుకొని బయటికి కక్కుదామంటుంది. కళ్ళలోంచి, చెవులలోంచి, ముక్కులోంచి అన్ని రంధ్రాల్లోంచి ఇప్పుడు క్లీన్ చేయాలి దాన్ని. ఇంకా మనం ఏం వాడతాం క్లీనింగ్‌కి? ఎన్ని రకాల సబ్బులు, ఎన్ని రకాల షాంపూలు, హ్యాండ్ వాష్‌లు, బాడీ వాష్‌లు ఏ వాష్ వాడినా అది ఇంతవరకు శుద్ధవ్వలేదు. కక్కేది కక్కేదే. అందుకే అది అత్యంత మలినో దేహః అన్నారు. దేహీ చ అత్యంత నిర్మలః. లోపలున్న దేహి ఎట్లాంటి వాడంటే అత్యంత నిర్మలుడు వాడు. వాడికి శుద్ధే అక్కర్లేదు. ఏ సచ్చిదానంద స్వరూపం లోపలుందో దానికి ఏ శు అశ అశౌచి అంటనే అంటదు. ఇప్పుడు ఉభయోరంతరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే. రెండిట్లో తేడా తెలుసుకున్నవాడు దేనికి శుచిని ఆచరించాలి? చెప్పండి చూద్దాం. ఇప్పుడు దేహి ఏమో నిర్మలుడు. దేహమేమో మలినమైంది. 2 తెలిసినాయి. ఇప్పుడు ఇంకెందుకండి దేహి నిర్మలుడే గదా! మడి ఆచారాలెందుకండి మనకు అన్నారనుకోండి. మీరేం సమాధానం జెప్తారు? కస్య శౌచం విధీయతే. ఎవరికి కావాలి శుచి? ఆ! దేహానికి శుచి గావాలి. ఆ తర్వాత దేహి గురించి మాట్లాడదు గాని. అది మలినమైంది గదా! దాని ద్వారా గదా దేహి ప్రకటమవుతున్నాడు. బుడ్డి దీపం ఉంటుంది గదా! దాన్ని వాడుతూ ఉంటే దాన్ని మసొస్తూ ఉంటుంది. మసి వస్తూ ఉంటే దీపపు కాంతి ఎప్పుడు తగ్గదు అనుకోని మసి అట్లాగే ఉంచుకున్నామనుకోండి. అప్పుడు దీపపు కాంతి తగ్గుతుందా? తగ్గదా? అట్లాగే లోపల ఉన్న అత్యంత నిర్మలమైన దేహి వ్యక్తం గావాలంటే, ఈ దేహం అత్యంత నిర్మలంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది శుచి. శుచి అంటే అది. లేకపోతే దీపం కాంతి ఎప్పుడూ తగ్గదు. మీరేం జేసినా తగ్గదు. అది వెలిగిందంటే వెలుగుతుంది. లోపల ఎంత ఇంధనం ఉందో దాన్ని ఆధారం చేసుకొని వెలుగుతుంది. కానీ మసిబట్టిన దాంట్లోంచి మనకు దీపపు కాంతి రాదెట్లాగో, అందుకే ఇక్కడ మనకి ఇది అవసరమవుతుంది. ఇప్పుడు ఈ 2 ఉన్నప్పుడు దేహి ఏమో ఇట్లా చెప్పారు శంకరాచార్యులు. అత్యంత మలినో దేహః. మళ్ళేం జెప్పారు? దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః. త్యజేత జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతన్నారు. ఇప్పుడేమో దేహం ఏమిటట? దేవాలయమట. ఇప్పుడేమిటి ఇంతకి దేవాలయమా? మలిన దేహమా? ఏమిటంటారు దీన్ని? నువ్వెట్లా చేసుకుంటే అట్లా అవుతుంది. అంటే ఈ 2 ఆయనే చెప్పారు. ఏ స్థాయిలో వాడికి ఆ స్థాయిని చెప్తున్నా. దేహమే శుద్ధి చేసుకోవటం ఒకటే పని అని మూర్ఖంగా ఆచరించటం శౌచం గాదక్కడ మరి. ఆ దేహిని వ్యక్తం అవ్వనివ్వాలి. నిర్మలమైన దేహిని వ్యక్తం అవ్వనిస్తే, ఆ లోపలున్న సచ్చిదానంద లక్షణములు వాటి భావాన్ని వ్యక్తం చేయటానికి దారిగా దీన్నివ్వాలి గానీ, నేను దేహమైతే శుభ్రంగా పెట్టుకున్నాను గానీ, నాకు జ్ఞానం లేకపోతే అజ్ఞాన నిర్మాల్యం ఉందక్కడ. అజ్ఞానం ఉండి, నేను స్నానం చేశా, నేను గొప్పవాడిని, స్నానం చేయని వాడు గొప్పవాడు కాదు అనే ఆ దృష్టి ఉండకూడదు. నేను నా కోసం చేస్తున్నాను గానీ, వాడిని తక్కువ చేయటం కోసం చేయటం లేదు ఏది కూడా. ఒకనాడు ఈరోజు బ్రాహ్మణ అనుష్ఠానం నాశనం అవ్వటానికి కూడా కారణం బ్రాహ్మణులే. ఎందుకంటే, వాళ్ళు అనుష్ఠానంగా ఉన్న రోజున శూద్రులు గాని, వేరే అన్య కులాలు అన్ని వాటిని గౌరవించారు. గౌరవించిన తర్వాత వీళ్ళకి తలకు నెత్తికెక్కింది పొగరు. నెత్తికెక్కి వాళ్ళని నీచంగా చూడటం ఎప్పుడు మొదలుపెట్టారో, అందరూ చేస్తారని గాదు. ఏదైనా ఎక్సెప్షనల్ కేస్ ఉంటుంది. కానీ ఎక్కువ భాగం మంది అట్లా చేయటం మొదలుపెట్టేటప్పటికి సమానత్వ ధోరణొచ్చింది. సమానత్వం మీద గూడా ఒకరోజు ప్రవచనం చెప్పుకుందాం. అప్పుడు తెలుస్తుంది. ఎన్ని రకాల సమానత్వాలుంటాయి. ఇప్పుడు అట్లా చేసినప్పుడు ఏమైంది? వాళ్ళ విలువ వాళ్ళకి పోయింది. ఎందుకు? బ్రాహ్మణుడు అనుష్ఠానం చేత గొప్పవాడు గానీ, ఇంకా గొప్పతనం వాడిది బ్రహ్మజ్ఞానం చేత వాడు గొప్పవాడు. బ్రహ్మజ్ఞానం లేదు, నేను నీళ్లు జల్లుకునే మడి మాత్రం ఆచరిస్తానన్నప్పుడు బ్రహ్మజ్ఞానం లేకపోతే వాడు మూర్ఖుడవుతాడు. మూర్ఖానుష్ఠానం అయిందది. అప్పుడు వాళ్ళు వదిలేసారు దాన్ని. వాళ్ళని గౌరవించటం వీళ్ళు వదిలేసారు. కనుక అన్ని స్థాయిలలో దాన్ని నిలుపుకోవటం చాలా ముఖ్యం. ఎట్లా అయితే బాహ్యానుష్ఠానం ఎంత ముఖ్యమో, లోపల బ్రహ్మజ్ఞానం గూడా అంతే ముఖ్యం. బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుంది? అందరిలో ఉన్న ఒక్క సచ్చిదానంద పరబ్రహ్మను సమానంగా దర్శనం చేస్తుంది. వాడిని నా స్థాయికి తీసుకొస్తానంటుంది. వాడిని అవమానించటం గాదు మనకు కావాల్సింది. వాడు నా స్థాయికి ఎదిగేటట్టు చేయటం.
ఎవరైనా సరే నా స్థాయికొస్తే వాడు ఎదిగిన వాడవుతాడు. బ్రహ్మజ్ఞానం వస్తే బ్రాహ్మణుడవుతాడు. అది అభ్యాసం అయ్యేటట్లుగా బాహ్యానుష్ఠానము, అజ్ఞాన నిర్మాల్యాన్ని తొలగించటం 2 జేయాలి. కనుక ఇప్పుడు ఘోర నరకం ఏమిటి? దేహం అని చెప్తున్నారు. ఎందుకు దేహం ఘోర నరకం అంటే, మనస్సు విషయాసక్తితో కూడుకున్న మనస్సు తో నడవబడుతున్న దేహము అది ఘోర నరకం. ఎందుకు నరకము? ఆ మనస్సు ఏం చేస్తుందంటే శాడిజం దానిది. టార్చర్ పెడుతుంది. ఎట్లాగైతే కొంతమంది భర్తలు భార్యలను టార్చర్ చేస్తారు. వాడి సుఖం కోసము, సౌఖ్యం కోసము టార్చర్ చేస్తాడు గదా! తాగొచ్చి వాడు ఎట్లా చేస్తామో ఈ మనస్సు ఈ దేహం మీద అంత శాడిజం చూపిస్తుంది. వాడికి ఓపిక లేకపోయినా సరే విషయాల వెంట పరిగెత్తిస్తుంది. ఎందుకు పరిగెత్తుతున్నాడు వాడు పాపం? అలసిపోవట్లే, అందరూ ఉద్యోగం చేసి అలసిపోవట్లే? రోజుకి ఎన్ని అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటే ఒక 8 అవర్స్ చేయాలి. నేను డబుల్ టైమ్ చేస్తానంటాడు ఇప్పుడు. డబుల్ వర్క్ చేస్తానంటాడు. చేసి 2 ఉద్యోగాల జీతం నాకు కావాలిప్పుడు. ఇప్పుడు వీడి దేహం ఏమవుతుంది చెప్పండి? నైట్ డ్యూటీ చేస్తున్నారిప్పుడు. నైట్ డ్యూటీ చేస్తే దేనికోసం చేస్తున్నారు? డబ్బు కోసం చేస్తున్నారు. దేహం మీద టార్చర్ కాదా అది? ఒక బయోలాజికల్ బ్యాలెన్స్‌ని మనం బ్రేక్ చేస్తున్నాం అక్కడ. ఎవ్వరైనా సరే మనిషి అనే ఒక ప్రాణి, దేహంతో ఉన్న ప్రాణి బయోలాజికల్ సైకిల్‌ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడు దేహం ఆరోగ్యంగా ఉంటుంది. అర్ధరాత్రి నేను వర్క్ చేస్తే పగలంతా పడుకుంటా. ఎప్పుడు పడితే అప్పుడు తింటా. అట్లా నడవదు. ఇది టార్చర్ గాదా? అంటే ఆశించిన మనస్సు, కోరిక యందు విషయాసక్తి ఉన్న మనస్సు ఏం చేస్తుంది? అర్ధరాత్రి తిండి తినడం ఏమిటి? ఎట్లా అరుగుతుంది? తిండికి, జఠరాగ్నికి, అక్కడ సూర్యుడికి సంబంధం ఉంది డైరెక్ట్‌గా. సూర్యుడు ఉన్నంత సేపులో మన జఠరాగ్ని పనిచేస్తుంది. ఈ తెలివి గూడా లేకుండా నేనెప్పుడు మేలుకుంటే అప్పుడు తింటా అంటే, లోకంలో ఏ పశువు అట్లా జేయట్లేదు. మనిషొక్కడే జేస్తాడు. మనిషే అత్యంత మూర్ఖం పశువు. కదా! ఇప్పుడు ఈ లోకం ఎట్లా ఉంది? పట్టపగలు అర్ధరాత్రి నిశాచరులు వీళ్ళందరూ. నిశాచరులు పూర్వకాలం రాక్షసులను నిశాచరులు అంటారు. చీకట్లో తిరిగేవాడిని. ఇప్పుడు లేదు. నేనెప్పుడు మేలుకుంటే నాకంతే అప్పుడే అంతా రావాలి. దేనివల్ల అయింది? ఇది తన దేహం మీద తనే చేసుకుంటున్న టార్చర్ ఇప్పుడిది. ఇది నరక యాతన పడుతుంది. దేనివల్ల? విషయాసక్తి ఉన్న మనస్సు వల్ల. విషయాసక్తిని తగ్గించే వివేకం లేని బుద్ధి వల్ల. వివేకం సరిపోకపోతే ఇట్లా చేస్తుంది. లేకపోతే పూర్వకాలం ఇంత ఆశ ఉందా మనిషికి? ఇంత కష్టపడ్డాడా ఎప్పుడైనా? ఏం కష్టపడలేదు. అప్పుడు కూడా రత్నాలున్నాయి. అప్పుడున్న భోగాలు అప్పుడు కూడా ఉన్నాయి గదా! ఇదేం భోగమా అప్పటి కాలంలో ఇంకెక్కువ ఉంటాయి వర్ణనలు వింటే మనం. రాజులు భోగించిన దాంట్లో మనం ఏం భోగిస్తున్నాం? మరి అట్లా ఉంది. ఇప్పుడు ఈ దేహం ఎప్పుడు నరకం అవుతుంది? కోరికతో దాన్ని హింసిస్తే, పీడిస్తే అది నరకం. స్వర్గపదం కిమస్తి? స్వర్గం అంటే ఏదట? ఇప్పుడు నరకం అయిపోయింది. దేహాన్ని నరకం అని చెప్పారు. స్వర్గపదం కిమస్తి? అంటే ఇప్పుడేమంటున్నారు? తృష్ణాక్షయః ఈ స్వర్గపదం. తృష్ణ అంటే కోరిక. కోరిక ఎక్కడ క్షయమైపోతుందో, క్షీణిస్తుందో అదే స్వర్గం. స్వర్గ నరకాలు మనం ఊహించుకునేటట్లుగా భౌతిక స్థానాలు గాదవి. అంటే దేశంతో పోల్చినవి గావు. అంటే ఇప్పుడు అమెరికా అంటే ఒక చోటుంది దానికి. బొంబాయి అంటే ఒక చోటుంది. భారతదేశం అంటే ఒక చోటది. ఇంగ్లాండ్ అంటే ఇంకో చోటుంది. అంటే భౌతికమైన చోట్లు. అట్లాగే స్వర్గలోకము, నరకలోకం అనేవి ఉండవక్కడ. ఎక్కడో ఉంటాయని మనం ఊహించుకునేవి అవెక్కడ ఉండవు. అవి మనస్సు యొక్క స్థితులు. స్వర్గము గూడా మనస్సే, నరకం గూడా మనస్సే. దానికి సుమతి శతకం ఏం జెప్పింది మీకేమైనా తెలుసా? తన కోపమే తన శత్రువు చెప్పండి. తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము. తన దుఃఖమే నరకమండ్రు. తథ్యము సుమతి. తథ్యం. ఇది ఫ్యాక్ట్. దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. తథ్యం అంటే ఫ్యాక్ట్. తప్పకుండా అదే. ఇది సింపుల్‌గా చెప్పారు గదా! ఎంత వేదాలు చదవాలేమిటి దీనికి?
తన కోపమే తనకు శత్రువు. తన శాంతమే తనకు రక్ష. నిన్న చెప్పుకున్నాం గదా! అంబరీషుడి కథ. దుర్వాసుడు వల్ల కోపము. ఏదైనా సరే మన కృత్యం అంటే మనం చేసే ఒక పని, యాక్షన్ అది మన ఒక మానసిక స్థితి నుండి వస్తుంది. మనం మనస్సులో అనుకున్న తర్వాత ఆ మానసిక స్థితి నుండి మనం దాన్ని అంటే మనస్సే మేనిఫెస్ట్ అవ్వటం. మన యాక్షన్ అంటే ఏమిటంటే మన మనస్సు మేనిఫెస్ట్ అవుతుందక్కడ. అంటే రూపాంతరం చెందుతుంది. మన మనస్సు అభౌతిక రూపంలో ఉంది. అది రూపాంతరం చెందితే బయట క్రియ. ఇప్పుడు ఆ క్రియ దేని మీద ఆధారపడి ఉంది? బయట విషయాల మీద, సందర్భాల మీద, పరిస్థితుల మీద లేదది ఆధారపడి. ఎందుకంటే బయట విషయాలు తప్పకుండా దాన్ని ప్రభావితం చేస్తాయి. వీడు కాదని అనటం లేదు. ఇప్పుడు మనం కార్ నడిపిస్తున్నాం అనుకోండి. కార్ రిపేర్ వచ్చింది. అది బయట విషయం. దాని మీద ఆధారపడి ఉంది. అది పాడైపోతుంది. కానీ ఆ సమయంలో మనం ఫ్రస్ట్రేట్ అవ్వడం మన మీద ఆధారపడి ఉంది. కార్ ఆగిపోయినందువల్ల మనకు నష్టమేం జరగదక్కడ. ఎట్లాగైతే అది రిపేర్ అయ్యి ఆగిపోయిందో, రిపేర్ చేస్తే బాగవుతుంది. అంతే గదా! ఏదో పాడైపోయింది, ఆగిపోయింది. దాని తర్వాత మనం బాగు చేస్తే బాగవుతుంది. అంత చిన్న విషయానికి మనం ఎట్లా ఫ్రస్ట్రేట్ అయిపోతాం? ఛీ! అని దాన్నొక తన్నుదంటాడు. డామ్ అంటాడు. డామ్ ఇట్ అంటాడు. అంటాడా? డామ్ నువ్వు డామ్ ఇట్ అది కాదు. ఇప్పుడు తన మానసిక స్థితి దాని మీద ఆధారపడలేదు. తను దాన్ని గ్రహించడం మీద ఆధారపడుంది. ప్రతీదీ అంతే. ఫెయిల్యూర్, సక్సెస్ ఏమన్నా సరే జయాపజయాలు సమనం అంటే ఎట్లా జయాపజయాలు వాటి స్థానంలో భౌతికంగా జయం, అపజయం సమానం ఎట్లా అవుతుందండి? లౌకికంగా కాదు. జయించినవాడు జయించినవాడే, ఓడిపోయినవాడు ఓడిపోయినవాడే. అవి సమానం కాదు. నా గ్రహింపుకి 2 సమానం. నా గ్రహింపుకి 2 సమానం. జయమొచ్చినా, అపజయం వచ్చినా నాకేమీ నేనేమి జయం వల్ల గొప్పవాడిని కావటం లేదు. అపజయం వల్ల నాకు లోటు రావటం లేదు. ఫస్ట్ ఊహ ఏమిటి మనకు? నాకు లోటు ఉంది అనుకోవటం. జయం వల్ల నేను గొప్పవాడిని అవుతాను. అంటే ఒక సక్సెస్ వల్ల నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటే అది నీకు బంధం అవుతుంది. సక్సెస్ బంధం కాదు. ఫెయిల్యూర్ బంధం కాదు. సక్సెస్ వల్ల నేను గొప్పవాడిని అయినానని నువ్వు అనుకునే నీ ఊహ బంధం. అంటే నా మానసిక స్థితి మీద బయట విషయంతో నేను దానికి కనెక్ట్ అయి ఉంటాను. దానికి చేరుతాను. అప్పుడు అన్నీ ఏది మనను ప్రభావితం చేస్తుందంటే కేవలం మన మనస్సే. ఆ మనస్సులో నుండొచ్చే కృత్యములు, యాక్షన్స్ అన్నీ గూడా ఎట్లా ఉంటుంది? ఒక్కొక్కరి ఇల్లు చూస్తే పొద్దున్నే యుద్ధరంగం, రణరంగంలాగా ఉంటుంది. అదే పని అంటే ఇప్పుడు ఇంట్లో పొద్దున ఎట్లా ఉంటుందంటే స్థితి అందరూ లేవాలి. వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాలి. వాళ్ళ పనుల్లోకెళ్ళిపోవాలి. ఇది ఇప్పుడు గృహస్థులందరికీ ఉండేది అదే విషయం. సేమ్ విషయం ఉంటుంది అందరికి. అందులో ఆడవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు గూడా చాలా మందుంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు గూడా ఉంటారు. ఏదేమైనా సరే ఈ అవసరాలన్నీ తీర్చుకోవటానికి రష్ అప్ ఉంటుంది ఆ టైంలో. అంత మాత్రం చేత గయ్ గయ్ అని ఒకరినొకరు తిట్టుకుంటూ, అరుచుకుంటూ ఒక యుద్ధ రణరంగాన్ని తలపించే ఒక స్థితిగతులు ఉంటాయి చాలా ఇండ్లల్లో. ఇట్లా ఎందుకుంటాయంటే అమ్మ మీద అందరూ ఆధారపడి ఉంటారు. ఆవిడేమో వంట చేయాలి, ఆవిడే సాక్స్ వెతకాలి, ఆవిడే అన్ని చేయాలి, అన్ని చేయాలి. మళ్ళీ పూజ దేవుడి దగ్గర దీపం నన్నే పెట్టమంటారు. అన్నీ ఆవిడే చేయాలని అంటారు. కొన్ని పంచుకునే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ఆ వేగం అన్నమాట. అదే పని ప్రశాంతంగా జరిగే ఇల్లు ఉండదనుకుంటారా మీరు? గ్యారంటీగా ఉంటుంది. ఆయన ఆఫీస్‌కెళ్తాడు. వాళ్ళు స్కూల్‌కెళ్తాడు. ఆవిడ కూడా ఆఫీస్‌కెళ్తది. అట్లా హరీబరీగా ఉండాల్సిన అవసరం ఏం లేదక్కడ. అంటే లోపల ఉన్న ఒక ఆందోళన వ్యక్త రూపంలో, యాక్షన్ రూపంలో వస్తే అట్లా ఉంటుందనమాట. కొంతమంది పక్కనుంటే వాళ్ళు ఎంతో పనున్నా సరే అంత అవలీలగా, సరళంగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా చిన్న పనున్నా సరే హడావుడి చేస్తుంటారు. దీని ఎక్కడి నుండొస్తుంది అదంతా? ఆ యాక్షన్ చేత్తో జరగట్లేదు, ముక్కుతో జరగట్లేదు. లోపల మనస్సు బయటికి మేనిఫెస్ట్ అవుతుంది. అంత ఆందోళన, అయోమయం, గజిబిజి ఉందంటే వాడు లోపల అంత గజిబిజిగా ఉన్నాడని. అటువంటప్పుడు అది నరకం అవుతుంది. ఇప్పుడేమంటున్నారు? తృష్ణాక్షయః. తృష్ణ ఏమిటి? ఇక్కడ మనకున్న తృష్ణ ఏమిటంటే దాని యందు నేను ప్రవర్తించి ఇప్పుడు ఆ కోరిక తృష్ణ అంటే కోరిక. కోరిక నశిస్తే తాను అదే స్వర్గం అంటున్నా. ఈ కోరిక నశించటం స్వర్గం అనే ఒక దానికి అదేమిటి కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తాడు.
స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభే తీర్థ్వా అశనాయా పిపాసే శోకాదిగో మోదతే స్వర్గలోకే. అంటే మనకు 6 కారణాల వల్ల మనస్సు బాధకు గురి అవుతుంది. 6 కారణాలు ఏం చెప్తారంటే అప్పుడు మొదటిది స్థూలంగా పోల్చి, అంటే భౌతికంగా మనం ఎప్పుడు ఊహించుకుంటామో స్థూల దేహంతో పోల్చి మనకేమిటి ఆకలి దప్పులు మనను భంగపరుస్తాయి. మనస్సు ప్రభావితం అయ్యే దేని వల్ల? ఆకలి దప్పుల వల్ల. తర్వాత ప్రాణములతో పోల్చి ప్రాణంతో పోల్చి ఆకలి దప్పు. స్థూల దేహంతో పోల్చి మనకి దేహం యొక్క రోగము, దేహం యొక్క మరణం, అభావం, ఈ వీటి వల్ల స్థూల దేహం వల్ల మనకు భయం ఏర్పడుతుంది, మనసు మీద ఆందోళన ఏర్పడుతుంది. ఇప్పుడు సూక్ష్మ దేహం వల్ల దేని వల్ల సూక్ష్మం అవుతుంది అంటే అది ఏమిటి ఆకలి దప్పుల వల్ల, ప్రాణంతో పోల్చి. ఎందుకు తన ప్రాణం నిలుపుకోవాలంటే ఆకలి దప్పులు ఉంటాయి. ఈ రెండు ఉన్నప్పుడు వీటిని ఇంకా మనస్సుతో పోల్చి శోకము, మోహం, ఈ 6 విషయాల వల్ల మనము అక్కడ బంధంలో పడతాం. దాన్ని నరకం చేస్తాం. స్వర్గాన్ని నరకం, నరకాన్ని స్వర్గం, ఈ 6 విషయాల్లో చేస్తున్నామని ఇక్కడ కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తారు. ఈ 6ంటిని కూడా కోరిక లేకుండా తీర్చు. అప్పుడు ఆ బాధ ఏదైతే మనసుకి 6ంటి వల్ల వస్తుందో అది రాదు. కోరిక వేగంతో తీర్చకు. ఎందుకంటే మరణము, రోగం పెద్ద భయం మనిషి. వయసు అయిపోతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఏ రోగం ఎప్పుడొస్తుందో తెలియదు. వయసు ఉన్నప్పుడు కూడా వస్తాయి కానీ వయసు ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత కాస్త ధైర్యం తగ్గుతుంది. అంటే తగ్గిపోతుందిలే, రేపు మళ్ళీ తగ్గిపోతుంది, నేను మామూలు అవుతాననే ధైర్యం ఏదైతే యవ్వనంలో ఉంటుందో వయసు అయిపోయిన తర్వాత అది ఉండదు. జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ జర, మరణములు ఈ 2 భౌతికానికి వచ్చినప్పుడు మన కోరిక ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక భోగికి దేహం మీద అంతే వ్యామోహం ఉంటుంది. సాధకుడికి ఉండదా? సాధకుడికి కూడా సాధన కోసం ఉంటుంది. సాధన కోసం ఉంటుంది తప్పకుండా. సాధన కోసం దేహాన్ని రక్షించుకోవాలి. పోయిన వారం ఎప్పుడో చెప్పుకున్నాం మనం. దేహాన్ని చాలా బాగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ దేహాన్ని రక్షించుకొని సాధన చేయటం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ముఖ్యమైంది తన మనస్థితిని నిశ్చలంగా నిలుపుకోవటం. ఇన్‌కేస్ ఏమన్నా అయితే కూడా ఇప్పుడేం చేస్తాం? ఒక 10 సంవత్సరాలు సాధన చేస్తే ఇంకా 10 సంవత్సరాలు నేను బ్రతకాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే నా సాధన ఇంకా పూర్ణం కాలేదనుకుంటున్నాడు. అనుకునేదేదో ఆ 10 సంవత్సరాల తర్వాత చేసేదేది ఉంటుందో అది ఇప్పుడే చెయ్యి. ఈ క్షణాన చెయ్యి. ఎట్లా ఉండాలి? ఏ క్షణాన సాధకుడైన వాడు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? ఈరోజు ఈ క్షణాన నాకు మరణం వస్తే కూడా ఐ యామ్ రెడీ ఫర్ దట్. ఎట్లా రెడీ? మరణం నాకు కాదు, దేహానికి. నేను దేహి, నేను దేహం కాదు. ఆ స్థితిలో ఈ జగత్తు అసత్యం అనే స్థితిలో మనసును ఎప్పుడు నిలుపుకొని ఉంటే ఎప్పుడన్నా రానియాలి. ఇంకా నేను చేయాల్సిందేముంది తర్వాత? మనస్సుతోనే తను అన్నిటినీ చూస్తాడు. ఇందాక ఏం చెప్పుకున్నాం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. తన శాంతమే తనను రక్షిస్తుంది. దయ చుట్టంబం అన్నాం. దయ అంటే భూతదయనా? అందరు ఏమంటారు? భూతదయ అంటారు. దయ అంటే ఇంకొకటి మీద చూపించేది అనుకుంటాడు. దేనికి రక్షణే ధాతు. నిన్ను నువ్వు రక్షించుకో, అది దయ. తన స్థితినే తాను రక్షించుకోకుండా అందరినీ రక్షించే ప్రయత్నం చేస్తాడు వీడు. అందుకే ఎవ్వరు రక్షింపబడరు. ఎవరు రక్షింపబడరు. పోయినసారి మనం ఒక మాట చెప్పుకున్నాం. అందరు నన్ను అర్థం చేసుకోరని అనుకుంటాడు ఎప్పటికి. ఎప్పటిదాకా ఈ మాట అనుకుంటాడు? తనకు తాను అర్థమయ్యేదాకా. తనకు తాను అర్థం కావటం లేదు కాబట్టి తను ఎవరికీ అర్థం కాడు. ఎవరిదో తనను అర్థం చేసుకోలేదనే బాధ పోదు. అట్లాగే తనను తాను రక్షించుకుంటే సృష్టిని రక్షించినట్టు లోకాన్నంతా రక్షించినట్టే. అట్లా రక్షించిన వాడి నుండి వచ్చే మనమనే దయ, కరుణ ఎట్లా ఉంటుంది? ప్రతి వాడికి మేలు చేస్తుంది. వీడు ఒక్క మాట మాట్లాడితే వాడికి మేలు జరగాల్సిందే. ఆ స్థితికెళ్తాడు. ఎందుకెళ్తాడు? అంత ప్రభావం ఎందుకుంటుంది? మహాత్ముల మాటల ప్రభావం ఎందుకుంటుంది? ఎప్పుడో ఉన్న రామకృష్ణ పరమహంస మాటలని ఈనాటి దాకా అధ్యాత్మ విద్యలో ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆయన రేంజ్, ఆయన అభౌతికమైన
అరా అంటాం మనం. అది ఎంత విస్తరించింది కనిపించట్లా. ఆయన మాట కూడా అంత ప్రభావితం చేయగలదు ఈరోజు. ఒక వివేకానందుడి మాట ఈరోజు కూడా ప్రభావితం చేయగలుగుతుందంటే ఎందుకు? వాళ్ళంతా ఆహ్, ఆహ్, ఉన్నత స్థితిలో నిలుపుకొని రక్షించుకున్నవాళ్ళు. అక్కడి నుండొచ్చే ఏ ప్రవర్తనైనా సరే అన్నిటిని మార్చేస్తుంది. అందరిని పరివర్తన వచ్చేటట్టు చేస్తుంది. అందుకే దయ చుట్టంబవు. చుట్టం ఎవరు మనకు? పారమార్థికమైన దయ మన మీద మనకుండాలి. ముందు మనం మారాలి. మనం మారి ఇప్పుడు లోకాన్ని మారుద్దాం. మార్చటానికి అప్పుడు మనం మారటానికి కొద్దిపాటి ప్రయత్నం చేయాలి మనం. లోకాన్ని మార్చటానికి చేయక్కర్లేదు. ఎందుకు? దీపం తాను వెలగటానికి తాను ప్రయత్నపూర్వకంగా గాలి చేత ఆ గాలి రెపరెపకు కొట్టుకోకుండా నిలదొక్కుకోవాల్సొస్తుంది. కానీ ఒకసారి నిలదొక్కుకున్న తర్వాత ఇంకో దీపాన్ని వెలిగించటానికి తనేం ప్రయత్నం చేయదు. ఆ దీపం దగ్గర దాకా వచ్చిందంటే అంటుకుంటుంది. దగ్గరకొస్తే అంటుకోవటం సహజం. పువ్వు వికసిస్తే పరిమళం అనేది వాయుర్గంధాని వాసయాత్. వాయువు గంధాన్ని ఎట్లా అదే మోసుకొని వెళ్ళిపోతుందో దానికి పువ్వేం ప్రయత్నం చేసింది? ఏం చెయ్యదు. కనుక ఇక్కడ మనకు కావాల్సిందేమిటి? ఈ ఈ 6 విషయాలు ఏవైతే మనల్ని ప్రభావితం చేస్తున్నాయో, ఒకటి జరామరణం. కోరిక అనేది దాని మీద ఉండకూడదు. ఎందుకు? నేను వేరు, దేహం వేరు అని తెలుసుకున్న రోజున దేహానికొస్తే దాన్ని ఎట్లా చూసుకుంటాడంటే, తల్లి పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందండి? పిల్లలకి జబ్బొస్తే ఎట్లా చూసుకుంటుంది? కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. పసిపిల్లవాడికి జ్వరమొస్తే. అయినా ఆ బాధ తను అనుభవిస్తుందంటే మానసికంగా అనుభవిస్తుంది గానీ, దైహికంగా అనుభవిస్తుందా? వాడి జ్వరం ఈవిడకొస్తుందా? రాదు. బాధపడొచ్చు అది వేరే విషయం. కానీ ఆ జ్వరం ఫిజికల్‌గా తనకెట్లా రాదో, అంటే తననేం అనట్లేదు. నొప్పుంది వాడికి నొప్పి, కడుపు నొప్పితో ఏడుస్తున్నాడు. చాలా దగ్గరికి తీసుకుంటుంది. తల్లి ఒళ్ళో పడుకున్నంత మాత్రం చేత సగం నొప్పి తగ్గుతుంది వాడికి. అంత దగ్గరగా తీసుకొని ఆదరించినప్పటికీ గూడా ఆ తల్లికెట్లా ఉంటుంది? నొప్పి తెలుస్తోందా? తెలియటం లేదు. అట్లాగే ఈ దేహంలో ఉన్న నాకు దేహం చేత బాధపడుతూ కూడా ఆ నొప్పి నాకు లేదు. జరాన్ని దాటేయొచ్చు. ముసలితనంలో వచ్చే చాలా విషయాలుంటాయి. అది అనివార్యమవుతుంది దేహంతో బాధ. ఎందుకంటే ఇదివరకులాగా దాన్ని నడిపించలేడు తాను. శక్తి తగ్గిపోతుంది కాబట్టి తను అనుకున్నట్టు తాను చెయ్యలేడు. ఎట్లా చేయాలి? ఆ బాధ తను అనుభవించకూడదు దాన్ని. పసిపిల్లలను చూసుకున్నట్టు దానికి కేరింగ్‌గా చూసుకోవాల్సొస్తుంది. చాలా రక్షణ చేయాల్సొస్తుంది. చూసుకున్నా సరే దానివల్ల బాధ తనకు లేదు. బాధ్యత మాత్రం పూర్తిగా ఉంటుంది. పిల్లవాడు పడుకోవచ్చు గానీ తల్లి పడుకోదు పాపం. రాత్రంతా జ్వరం వస్తే వాడు పడుకుంటాడు బానే. ఆవిడకుంటుంది. తెల్లారి లేసి మళ్ళీ పొద్దున్నే పనులన్నీ చేయాల్సొచ్చినప్పుడు కూడా నిద్రపోదు. ఆ టెంపరేచర్ రైజ్ కావద్దంటే స్పాంజింగ్ చేస్తూనే ఉంటుంది అట్లాగే. చేస్తుందా లేదా? వాడు మత్తులో ఉంటాడు హాయిగా. అట్లాగే ఈ దేహాన్ని చూసుకోవటం అనివార్యం. కానీ దాని మీద ఆ కర్తృత్వ, భోక్తృత్వాలు పెట్టుకోకుండా ఉండాలి. అప్పుడు జరాన్ని దాటడం సులభం. మేనేజింగ్ ది బాడీ ప్రాబ్లమ్స్. తర్వాత మరణం. అదేమన్నా రాకుండా ఉంటుందా? మనం వద్దంటే మాత్రం? ఎప్పుడొస్తుంది? లెక్క చెప్పొస్తుందా అదేమన్నా? అస్సలు చెప్పకుండా చేసేదెవరు? కొంచెం గూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎవరు మనని అట్లా మోసం చేస్తారు? మరణమే. ఎప్పుడైనా వస్తుంది. అది దానిష్టం అది. దానికి ఒక డాక్టర్ చెప్పారు ఒకసారి. ఆయన పెద్ద కార్డియాలజిస్ట్. ఒక అర్ధరాత్రి పూట 2 గంటలకు ఒక కేసొచ్చింది హాస్పిటల్‌కి. ఒక యువకుడు హార్ట్ అటాక్‌తో వచ్చాడు. అసలు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. కానీ తీసుకొచ్చారు. ఉన్నాడని అనుకోని వాళ్ళు తీసుకొచ్చారు. అతనికి 34 ఏళ్ళట. 32, 34 ఏళ్ళు. భార్య తనని తీసుకొనొచ్చింది. అందరూ చెక్ చేస్తున్నారు. అప్పటికి పోయాడని తెలిసిపోయింది. తెలిసిపోయింది. బాగా ఏడుస్తుంది. ఏడుస్తారు గదా! అంత చిన్నవాడు చచ్చిపోతే ఏడవరా? ఏడుస్తుంది. ఏడిచి గోల గోల చేస్తుంటే వీళ్ళు ఆ డాక్టర్‌ని 2 గంటల రాత్రి పిలిపించారట. సార్ మాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఆవిడ అస్సలు ఊరుకోవట్లేదు అని. ఊరుకోవట్లేదంటే ఇంకేం చేస్తాడు? వెళ్ళిపోయాడు అట్లాగే. వెళ్ళిపోయి అక్కడ ఆయన వెళ్తూ ఉండగానే కింద పడి పొర్లి ఏడుస్తూ ఆయన కాళ్ళని గట్టిగా పట్టుకుందట. గట్టిగా పట్టుకొని ఒక మాట అడిగింది. వై డిడ్ మై హస్బాండ్ డై? హౌ డిడ్ అని అడుగుంటే నేను చాలా సమాధానాలు చెప్తాను. డాక్టర్‌గా నాకన్ని కారణాలు తెలుసు. హౌ డిడ్ అంటే
నేను చెప్పేవాడిని. కానీ ఆమె అడిగిన వై డిడ్‌ంట్ నో ఆన్సర్. అప్పుడు నాకు జ్ఞానోదయం అయిందన్నాడు ఆ డాక్టర్. ఎందుకొస్తుందండి మృత్యు? ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది? కారణమేముంటుంది? ఏముండదు. కాలుడు పగబట్టి కాలపాశము బట్టి తలవాకిటున్నాడు మేలుకో అన్నారు. 32 ఏళ్ల కుర్రాడు హార్ట్ అటాక్ వల్ల ఎందుకు చచ్చిపోతాడు? ఎట్లా అంటే మనం జెప్పొచ్చు. వాడికి కొలెస్ట్రాల్ ఎక్కువుండిందో, లేకపోతే వాడికి సడెన్‌గా ఏమైందో డాక్టర్ ఏదైనా రీజన్స్ చెప్తాడు. ఎందుకంటే ఏం జెప్తాడు? అప్పుడు ఆ రోజు నాకు జ్ఞానోదయం అయింది. సైన్స్ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పదని. ఆ రోజు నుండి ఆయన మళ్ళీ మొత్తం వేదాంత శాస్త్రాలన్నీ వెతకడం మొదలుపెట్టాడు. జస్ట్ ఈ సంఘటన వల్ల. ఇప్పుడు ఆయన ఏం జేస్తాడంటే సైన్స్‌కి వ్యతిరేకంగా అన్ని ప్రచారం జేస్తుంటాడు. సైన్స్, డాక్టర్లు, మెడికల్ మాఫియా ఇంత గొప్పగా మోసం చేస్తుందో దాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు ఎప్పటికి. ఎందుకు? సత్యం తెలుసుకున్నాడు గాబట్టి. వేదాంత సత్యం తెలిసిన వాడు ఎప్పుడు సైన్స్‌ని ఫాలో అవ్వడు. అది చూడటానికి విజ్ఞానాత్మకంగా దాని పేరు విజ్ఞాన శాస్త్రం అయినా సరే గాని అది విజ్ఞానం ఏం గాదు. ఎందుకు అన్నదానికి ఏం లేదు. అందుకే మరణాన్ని ఆహ్వానించు. ఏమైందిప్పుడు? మరణం మరణం అంటే అభావం. అభావం మరణం అన్నారు. అభావం ఎక్కడుంది నాకు? దేహం రాకముందు నేనున్నా, దేహంతో ఉన్నప్పుడు నేనున్నా, దేహం పోయినా నేనుంటా, ఎప్పుడు నేనుంటా, నాకు దేహంతో ఏం సంబంధం లేదు. ఈ కాన్ఫిడెన్స్‌తో ఉంటే మరణ భయమేముంది? మరణం గాదు దాని అమ్మమ్మ గూడా ఎవరొచ్చినా నాకేం గాదు. ఏమవుతుంది? ఇక్కడుండేది ఇంకొక చోట ముక్తి పొందితే పొందుతాడు. లేకపోతే ఇంకో దేహం వస్తుంది. సింపుల్. భయపడాల్సిందేమన్నా ఉందా ఇందులో? అస్సలు లేదు. కనుక ఈ 2 గూడా భౌతికంగా ఏదైతే మనసుని భయపెడతాయో దాంట్లో కోరిక లేదు నాకు. ఉండాలని కోరిక లేదు, పోవాలని ఏం లేదు. 2 లేవు. జీనా హై నహీ హై, మరనా భీ నహీ హై. మరనే కా ఇరాదా భీ నహీ హై. ఎందుకు? జీనే వాలా మరనే వాలా మై నహీ హూ. అయిపోయింది. దాంతో వదిలేసాడు. తర్వాత ఆకలి దప్పులు. ఆకలి దప్పులు ఏమిటవి? సిగ్నల్స్. ఇండికేషన్ ఇస్తుంది. డీహైడ్రేట్ అవుతుంది బాడీ. నీటి శాతం తగ్గింది దేహంలో అదేమంటుంది? దప్పికవుతుంది. దప్పిక బాధపడాల్సిన అవసరమే ఉంది. నీళ్లు తాగాలి. దొరకలేదు. ఏం జేయాలి? ఏం జేయాలి చెప్పండి? నీళ్ళు తాగకపోతే దొరకకపోతే డీహైడ్రేట్ అవుతుంటే. ఒక కుక్క ఇంటి ముందుకొచ్చిందనుకోండి. అది తిండి కోసం వస్తుంది గదా! మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. వేస్తే తింటుంది. తినేసి మళ్ళీ అక్కడక్కడే తిరుగుతుంది. వేయలేదనుకోండి. ఏం జేస్తుంది? భొభో అని అరుస్తుంది. అర్థమైందా? ఒక సాధువు మన ఇంటి ముందుకొచ్చాడనుకోండి భిక్ష కోసం. మనం ఏం జేస్తాం? ఉంటే వేస్తాం. వేయలేదు పో అంటే ఏం జేస్తాడు? భౌ భౌ అని అరవడు. అరవకుండా ఆశీర్వదించి పోతాడు. బుద్ధుడు తన భిక్షువులకు నేర్పించిన మొదటి నీతి అది. ఏ ఇంటికెళ్ళినా ఎందుకంటే బుద్ధుడంటే ఈరోజు మనకు చాలా గొప్పగా ఉంది గానీ, ఆయనున్న రోజుల్లో ఆయననంత గొప్పని ఎవ్వడనుకోలేదు. ఇష్టం వచ్చినట్టు అన్నవాళ్ళు చాలా మంది ప్రజలు. ఎందుకంటే అందరిని సన్యాసులను చేస్తుంటే వాళ్ళకి కోపం రాదు మరి? ఇంతమంది భిక్షువులను తయారు చేసుకొని వెంట తిప్పుకున్నాడు. 10,000 మంది భిక్షువులను ఎప్పుడు వెంట తిప్పుకుంటూ తిరిగేవాడట. అంతమంది సన్యాసులు ఊర్ల మీద పడేస్తే ఎవడు పెడతాడు భిక్ష? పెట్టడు. అట్లా చీదరించుకునే వాళ్ళు చాలా మందున్నారు. ఈరోజు మనకు బుద్ధుడు దేవుడు గాని అప్పుడేం గాదు. అంటే మహాత్ములు బ్రతికుండగా వాళ్ళ విలువ ఎవరికీ తెలీదు. పోయిన తర్వాత చెప్పుకుంటారందరూ. ఇప్పుడు అట్లా చీదరించుకుంటే కుక్కలాగా భౌ భౌ అని అరవడు ఒక సాధువు. ఏం చేస్తాడు? ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. భగవాన్ ఆప్‌కా భలా కరే అంటాడు. అంతే. నీళ్లు దొరకకపోతే అంతే అను. పరిస్థితులను తిట్టకు. ఆకలేస్తే ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేయకుండా ఉండు. అదే నీ దగ్గరకొచ్చేయాలని అనట్లేదు. పురుష ప్రయత్నాన్ని ఎప్పుడు గూడా వేదాంతము ఆపదు. పురుషుడు ప్రయత్నం చెయ్యాలి. జీవుడనేవాడు ప్రయత్నం చెయ్యాలి. కానీ అది జరగకపోతే ఏమనకు. అడ్జస్ట్ కా. చచ్చిపోతామా ఒక రోజులో? ఏం చచ్చిపోము. ఇంతే. ఓర్చుకోవటం తితిక్ష అంటే ఇది. పారమార్థికమైన తితిక్ష. నేనుంటా. ఏదేమైనా సరే నేనుంటా. తర్వాత తర్వాత రెండేమిటి మనస్సును ప్రభావితం చేసేవి శోకమోహములు. శోకము, మోహం. శోకం ఎప్పుడొస్తుంది? హ్మ్. అదొకటే తెలుసేమిటి. శోకం పెట్టి ఏడుస్తున్నాడంటే ఎవడైనా చచ్చిపోతే శోకం వస్తుంది. ఆ! శోకం వస్తుంది. బే అని ఏడుస్తారు చూసారా పిల్లలు ఇవ్వకపోతే.
అంటే వాడు అడిగింది రాకపోతే శోకం. దాని వెనకాల ఏముంది? మోహం. మోహం అంటే అది నాకు కావాలి తప్పకుండా అని దాన్ని ఒక భావాన్ని కూర్చుకున్నాడు మనసులో. పిల్లవాడు గూడా ప్రతిసారి ఏడవడు. పట్టుదల ఎక్కువున్నప్పుడు ఎక్కువ ఏడుస్తాడు వాడు. ఎట్లాగైనా ఆ విషయం మీద, ఆ బొమ్మ మీద వాడికి ఎంత కోరిక ఉందనుకోండి, అప్పుడు వద్దంటే ఎక్కువ బాధొస్తుంది. జస్ట్ ఏదో అనుకున్నాడు. అయినా గాని కాలేదంటే సరే కొన్నిసార్లు వదిలేస్తాం. మనమైనా, వాడైనా, ఎవరైనా వదిలేస్తారు. అంటే ఎంత డీప్ రూటెడ్‌గా కోరిక ఉంటుందో అంత డీప్ రూటెడ్‌గా శోకం వస్తుంది. మోహం అంటే అది. మోహం అంటే మోహ వైచిత్యే. దాన్ని బాగా నా స్వరూపంకి, పూర్ణత్వానికి నేను కూర్చుకున్నాను. దీని వల్లనే నేను పొందుతాను ఏదో గొప్ప. దీని వల్లనే నేను ఏదో బాగుపడతా అని అనుకున్నప్పుడు అది జరగకపోతే జ్ఞానికి గూడా కోపం వస్తుంది. వస్తుంది కొన్ని కొన్ని సార్లు. మరి దుర్వాస మహామునికి ఎందుకొచ్చింది? అక్కడ జరిగింది ఏం లేదు గానీ తుస్సుమని ఎగిరితే ఏమర్థం? ఎదుటివాడి స్థితిగతులను అర్థం చేసుకోవద్దా? అతని వినయం అర్థం చేసుకోలేదు. ఏం అర్థం చేసుకోలేదు. ఎగరటమే లెక్క. శాపాలు పెట్టటం వచ్చు కాబట్టి పెట్టేస్తానంటే అట్లా కాదు కదా! కనుక అక్కడ వ్యామోహం వెనుక శోకం ఉంది. 2 ఇంటర్ రిలేటెడ్. ఇంటర్ కనెక్టెడ్. ఒకదానితో ఒకటొస్తుంది. ఒకటి తీవ్రమైతే ఇంకొకటి తీవ్రంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమత్వం ఎట్లా శోకమోహంలో? మొట్టమొదటి అంశమే నేను దేని చేత పూర్ణుడిని గాను. దాన్ని కూర్చుకున్నది మన వసతి కోసం. వస్తువుని వసతి కోసం కూర్చుకోవటం వేరు, భోగం కోసం కూర్చుకోవటం వేరు, గొప్పతనం కోసం కూర్చుకోవటం వేరు గదా! ఇల్లు కట్టుకున్నామంటే వసతి కోసం కట్టుకుంటాడు ఎవడైనా మరి. గూడు లేకుండా ఎవరు బతుకుతారు? ప్రతి పక్షి కట్టుకుంటుంది గూడు. గుడ్లు పెట్టాల్సొచ్చినప్పుడు. మనం గూడా పెళ్లి చేసుకుంటే ఇల్లు కట్టుకుంటాం. గుడ్లు పెట్టాలి గాబట్టి ఇప్పుడు. లేకపోతే ఇల్లు అక్కర్లేదు. బ్యాచిలర్‌కి ఇల్లు కావాలా? ఎక్కడైనా ఉంటాడు. చక్కగా చెట్టు కిందైనా ఉంటాడు వాడు. హాయిగా ఉండొచ్చు. కానీ పెళ్లి చేసుకుంటే లంబడతండలాగా తటబుట్ట వెనకాల సంసారం వేసుకొని ఇప్పుడు ఇల్లు కోసం వెతుక్కోవాలి. ఇల్లు వసతి కోసం కట్టుకోవచ్చు, భోగం కోసం కట్టుకోవచ్చు. స్టేటస్ కోసం గూడా కట్టుకోవచ్చు. చాలా మంది స్టేటస్ కోసమే కట్టుకుంటుంటారు. వాడికందులో భోగం ఏముంటుంది చెప్పండి? పనివాడు రాకపోతే చచ్చూరుకుంటాడు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే. కానీ నలుగురికి చూపించాలంటే నా స్టేటస్ ఇదనంటే ఏం చేస్తాడప్పుడు? చచ్చినట్టు ఇప్పుడు మనకి ఈ మాత్రం ఇల్లు లేకపోతే మన మన వాళ్ళందరికీ ఉన్నాయి. మనకు గూడా కావాలి గదండీ అంటుందావిడ. సరే అంటాడు. సరే అని కట్టుకుంటాడు. అప్పుడు మోహం ఎంతుంటుంది? స్టేటస్ మీద ఎంత మోహం ఉంటే అప్పుడు ఇల్లు కట్టుకోలేకపోతే అంత శోకం వస్తుంది. ఏదైనా అంతే గదా! కోరిక. అట్లాగే సాధకుడికి ఎట్లా ఉండాలంటే శోకమోహములు సాధకుడికి గూడా వస్తాయి. ఎప్పుడొస్తాయి? నా సాధనకు నా ఇంట్లో వాళ్ళే కారణం నాకు సాగకపోవటానికని ఎప్పుడు వాడనుకుంటాడో అప్పుడు వాడికి శోకం వస్తుంది. ఛీ! ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఛీ! ఎందుకు పెళ్లి చేసుకున్నాను? పెళ్లి చేసుకున్నా గూడా అవన్నీ ఏమి కారణాలు గాదు. సాధన అంతరంగికమైన విలువ చాలా ఎక్కువుంది సాధనలో. ఎంత పనున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, తన సాధనను నిర్లక్ష్యం చేయకూడదు. స్వామివారు చెప్పే అదుంది గదా! భగవద్గీతలో చివర్లో రాసుందిది. అది వీడికి చాలా ఇష్టమైంది. ఏమిటది? జహి శత్రుం కామరూపం దురాసతం. ఏం జెప్పారు? నజాతు కామః కామానాం ఉపభోగేన సామ్యతి. హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్తతే. ఒక కోరిక ఈరోజు తీర్చుకుంటే ఇంక అయిపోతుంది శాంతి అనేది ఉండదట దానికి. నజాతుః కామః కామానాం ఉపభోగేన సామ్యతి. కామానాం కోరిన వాడికి అది తీర్చుకోవటం వల్ల ఉపభోగం చేత సామ్యతి అది అణిగిపోదు. అదెట్లా ఉంటుంది? హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్తతే. అగ్నిలో వేసిన ఆజ్యం లాంటిదది. ఒక కోరిక తీరగానే అది ఊరుకుంటుందేమిటి? రెండోది రెడీ అంటుంది. ఇంకా కొంచెం పెద్దది ఇస్తుందది. ఒక టాస్క్ ఇస్తే ఆఫీస్‌లో ఏం జేస్తారు? కంప్లీట్ జేస్తే నెక్స్ట్ అయిపోయింది రేపు సెలవు తీసుకో అంటారా? ఏమంటారు? పెద్ద టాస్క్ ఇస్తాడు ఈసారి. అవునా? అట్లాగే ఒకసారి ఇద్దరు చిన్న పిల్లలు అన్న, తమ్ముడు ఉన్నారట. తమ్ముడేమో ఇప్పుడే నర్సరీలో జాయిన్ అయ్యాడు. ఎల్‌కేజీయో, నర్సరీలో. అన్న సెకండ్ క్లాస్‌లో ఉన్నాడు. అన్న చెప్తున్నాడట. "నీకు ఏబీసీడీలు నేర్పిస్తున్నారు గదా! నువ్వివి నేర్చుకున్నావంటే" నేర్పిస్తూనే ఉంటారు వాళ్ళింకా. "నువ్విది నేర్చుకోకు. అప్పుడు నీకిదే పాఠం ఉంటుంది. నువ్విది దాటావనుకో ఏబీసీడీలొచ్చేస్తే స్పెల్లింగ్స్ అంటారు. స్పెల్లింగ్స్ వచ్చేస్తే గ్రామర్ అంటారు. సెంటెన్స్ అంటారు. ఇంకా నేర్పిస్తూనే ఉంటారు. వాడది జేస్తున్నాడు గదా ఇప్పుడు.
సెకండ్ క్లాస్‌లో సెంటెన్స్‌లు చదువుకోవాలి గదా! ఎందుకొచ్చింది ఆ కర్మ? ఏబీసీడీలు చదివేసుకున్నాడు కాబట్టి అదయిపోయింది. టాస్క్ అయిపోతే పెద్ద టాస్కొస్తుంది. కోరిక తీరిపోతే చిన్నది, పెద్ద కోరికొస్తుంది. ఇంగిందే పని వాడికి. వాడు చెప్పాడట తమ్ముడు. హితోపదేశం చేస్తున్నాడు అన్న. "నువ్వెప్పటికి నేర్చుకోకు. నీకు ఏబీసీ డి 4 వస్తాయి. అంతే ఇంక ముందుకెళ్ళకన్నాడట. అట్లాగే మన కోరికను గూడా మనం అట్లా ఆపాలి. ఇది ఉంది గదా! ఇది చాలా బాగుంటుంది. అందరూ చదివి దీన్ని కాస్త అనుసరిస్తే బాగుపడతారు. ఇది ఏముంది ఇప్పుడే తీరిక. తీర్చేసుకొని నేనొచ్చి సాధన చేయనేమిటి? విజృంభించి సాధన చేస్తాననుకుంటాడు తీర్చేసుకొని. ఆ తీర్చేసుకోవటం ఎప్పటికొస్తుందండి? ఎప్పటికి రాదు. కొన్ని కోట్ల జన్మలకు రాదని రాశారక్కడ. అది రియలైజేషన్ అంటే. అంటే ఈరోజు నువ్వున్న స్థితిలోనే నీ సాధన విలువ నీకు తెలిస్తే నువ్వెంత బిజీగా అయినా ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా శ్వాస పీల్చుకోవడం మర్చిపోతామా ఎప్పుడన్నా? భారంగా ఉంటుందా పోనీ? ప్రాణాయామం చేస్తే ప్రయత్నం ఉంటుంది. అందుకే ఎంత మహాయోగులైనా ఎంతసేపు చేస్తారు ప్రాణాయామం? అరగంట చేస్తాడు మహా అయితే. అంతసేపు ఎవరు చెయ్యరు. మామూలుగా 10, 15 నిమిషాలు చేస్తారు అందరు. మామూలు అభ్యాసకులు. చాలా పెద్ద గొప్ప యోగి గాబట్టి దాన్ని బాగా ప్రయత్నం చేసి నేర్చుకున్నాడు గాబట్టి ఒక అరగంట చేస్తాడేమో. అంతకంటే ఎక్కువ చేస్తాడా? చెయ్యలేడు వాడు. ఎందుకు? అది ప్రయత్నపూర్వకంగా చేసేది. శ్వాస పీల్చుకొని, పీల్చుకొని అలసిపోతాడా ఎప్పుడన్నా? అలసిపోయాను ఇంక నేను పీల్చను అంటాడా ఎప్పుడన్నా? అనడు. ఎందుకనడు? అది తనకు స్వరూప లక్షణం. దేహానికి స్వరూపం అయిపోయిందది. స్వరూపం అయిపోయిన దాని మీద భారం ఉండదు. సాధన స్వరూపం గావాలి. స్వరూపానికి, స్వభావానికి తేడా ఉంది. ఎట్లా ఉంది? స్వరూపం అంటేనేమో తనదే రూపం అది. తన రూపం అయితే ఇప్పుడు దేహానికి గుండె కొట్టుకోవటం ఎప్పుడూ భారం కావటం లేదు. అవుతుందా? అది రెస్ట్ అంటుందా? రెస్ట్ అంటే మనం గూడా రెస్ట్ ఇన్ పీస్ కావాలప్పుడు. తర్వాత ఊపిరితిత్తులు రెస్ట్ అంటున్నాయా? అనటం లేదు. శ్వాస కోసం అంటే అదే 2 ఒకటే గదా! ఈ 2 రెస్ట్ ఎప్పుడైనా తీసుకుంటే తీసుకోవు. అది భారం గూడా కావటం లేదు దేహానికి. అదే మనం పని జేస్తే కొంచెంసేపటికి రెస్ట్ అడుగుతుంది గదా! బయట పని జేస్తే రెస్ట్ అడుగుతుంది. ఇదేమో మనం కల్పించుకున్నది. అది ఉన్నది. ఉన్నదానికి ఎప్పుడు దానికి భారం అవ్వదు. కల్పించుకుంటే భారం అవుతుంది. సాధన ఎప్పుడు కల్పింపబడిందిగా ఉండగూడదు. స్వరూప లక్షణంగా ఉండాలి. స్వరూపం అయిపోవాలి తనకు. అంటే అది దానితోనే కలిసి ఉంటాడు వాడు. స్వభావం చేసుకుంటే అండి మనము తయారు చేసుకున్నట్టుంటుంది. అక్వైర్డ్ అది. కోపం నా స్వభావం అండి. నేను మారలేనంటాడు. తన కోపమే తన శత్రువు అనాలి మనం సైలెంట్. లోకములన్నీయు ఘడియలోన జయించినవాడు ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. నిన్న నిబద్ధు చేయు నీ భీకర శత్రువుల ఆరువుల జయించిన ప్రాణికోటిలోన నీకు విరోధి లేడొకడు. ప్రాణికోటిలోన విరోధి ఎక్కడి నుండొస్తాడండి? తన అరిషడ్ వర్గాలను జయించకపోతే అందరూ విరోధులే. అందరు శత్రువులే. అరిషడ్ వర్గాలను తను జయిస్తే అంటే కామక్రోధ, లోభ, మోహ, మత మత్సరములను జయిస్తే అయిపోయింది. వాడికి ప్రాణికోటిలో విరోధి లేడు. అట్లాగే సాధకుడు గూడా ఎవరో కారణం అని అనుకోవటం చాలా తప్పు. చాలా చాలా పెద్ద తప్పది. ఎందుకంటే తనే కారణం అన్నిటికి. ఆధ్యాత్మిక రంగంలోకి వాడొచ్చాడంటే అర్థం ఏమిటంటే దోషం బయట లేదు. ఏదేమైనా గానీ మనం ఎన్ని రీజన్స్ అన్నా చెప్పొచ్చు. అయినా దోషం అక్కడ లేదు. మన దోషం. అని ఎప్పుడైనా మనం ఎదగాలంటే తన దోషం అనుకోవాలి. ఎదగకుండా ఉండడానికి కొంచెం సమర్థించుకోవాలంటే పక్కవాడి దోషం చెప్పు. కార్యకారణాలు చాలా ఉంటాయి. ఎందుకంటే లోకం కార్యకారణ సంబంధంతో ఉంది. సాధన కార్యకారణ సంబంధం లేదక్కడ. ఎందుకు? ఎళ్ళటం. స్వభావ లక్షణాన్ని సవరించుకొని స్వభావం అంటే అక్వైర్డ్ క్వాలిటీ. అక్వైర్డ్ క్వాలిటీని సవరించేసుకొని స్వరూప లక్షణాన్ని అందుకోవటం సాధన. అక్కడ దాని ప్రయత్నంలో మనకు భారం తెలియకూడదు. అట్లా చేసినప్పుడు తనకది భారం కాకుండా ఉంటుంది. అది సాధకుడు తను గెలిచే శోకమోహములను దాటేస్తాడు. శోకం పోవాలంటే ఒకటే కారణం. అన్నిటికి నేనే కారణం అనుకో శోకం రాదసలు. అప్పుడు ఎందుకు రాకుండా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి పట్ల వాడు ఆ ద్వేషాన్ని చూపించలేడు. మనము అనుకుంటాం గానీ, ఇప్పుడు విగ్రహం ఉంది. విగ్రహం ఎవరు తయారు చేశారు? శిల్పి.
మనిషి తయారు చేసిన విగ్రహాన్నే పరమాత్మగా చూస్తున్నాం. పరమాత్మ తయారు చేసిన ఈ విగ్రహాలను మనం చూడలేమా దేవుడిలాగా? మనిషి తయారు చేసిన ఒక రాతి బొమ్మనే విగ్రహం అనగలుగుతున్నాం గదా! విశ్వాసం మాత్రం చేత. మరి ఇవన్నీ ఎవరిని ద్వేషించాలి? ఎవరిని ఆక్షేపణ చేస్తాం? ఆ పరమ దయ, కరుణ ఎప్పుడొస్తుందంటే దోషాన్ని బయట వెతకకసలు. దోషం నీ దృష్టిలోనే ఉంది. కనుక ఈ శ్లోకంలో చెప్పిన విషయానురక్తః, విషయ విరక్తః అన్నవి గూడా 2 గూడా విషయ దృష్టిని అంటున్నాయక్కడ. అట్లాగే ఇక్కడ తృష్ణాక్షయం అన్నారు. స్వర్గపదం కిమస్తి తృష్ణాక్షయం అన్నారు. అది కూడా తన సంతోషమే స్వర్గం అన్నారు. సంతోషం అంటే? సంతోషం అంటే? పర్యాయ పదాలా? సంతోషానికి ఆనందం పర్యాయ పదంగా లోకంలో చెప్తారు. ఆనందం వేరు, సంతోషం వేరు. టు నది సమృద్ధో ధాతువు దానికి. సంతోషం అంటే ఏం ధాతువు? పదాన్ని అర్థం చేసుకొని చెప్పండి. సందర్భం వదిలేసి పదాన్ని ఒక్కటే అర్థం చేసుకోండి. సంతోషం. సమ్యక్ తోషం. తోషం అంటే తుష్టౌ ధాతు. తుష్టి అంటే పుష్టి అని అర్థం అన్నట్టు. పూర్ణత్వం. తనలో తాను పూర్ణుడు అనుకుంటే అది స్వర్గం. ఎక్కడ మొదలుపెట్టిందో ప్రశ్న అక్కడికొచ్చింది. తన సంతోషమే స్వర్గం. తన సంతోషమే స్వర్గం అన్నారు. ఇక్కడేమన్నారు? తృష్ణాక్షయః అంటే తృష్ణ అంటే కోరిక. తను పూర్ణుడు కాకపోతే కోరతాడు గాని, లేకపోతే ఎందుకు కోరతాడు దేన్నన్నా? మళ్ళీ అక్కడికే వచ్చింది. నాలో నేను సచ్చిదానంద పూర్ణుడిని. ఎటువంటి సచ్చిదానంద పూర్ణుడినంటే సత్లక్షణం ఎట్లా ఉంది? సత్ అంటే ఉన్నా. ఉన్నా. నేనున్నా. ఉన్నా అంతే సత్. అది చైతన్యంగా అయితే నేనున్నా అంటాడు వాడు. స్ఫురణకొచ్చిందనమాట. చైతన్యవంతమై స్ఫురణకొచ్చింది. చిత్. ఉండటం సత్. సత్ లక్షణం ఏమిటంటే ఉండటం మాత్రమే. ఉనికి అంటే ఉండటం మాత్రమే. అది స్ఫురణకు రావటము చైతన్యం. అది నాకు వెలుగుగా ఉంది. నేనున్నా అన్న ప్రకాశంతో జీవిస్తున్నా. ఇది లేనివాడు ఎవడున్నాడండి? ఎవ్వడు లేడు. అందరు నేనున్నా అనే ఉనికి ప్రకాశంతో లేరా? ఉనికి చైతన్య ప్రకాశం లేకుండా ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వరు లేరు. ఆ ప్రకాశము దాంట్లో నివసించటం. నివాసం ఎప్పుడవుతుంది? ఇంటి పట్టునుంటే నివాసం అవుతుంది. లేకపోతే దాన్నేమంటాం? వచ్చిపోతూ ఉంటే ఏమంటాం దాన్ని? లాడ్జింగ్ లాగా ఉంటుంది. సత్రం అవుతుంది. సత్రంలో ఎప్పటికుంటామా? ఉండం. అప్పుడప్పుడు వచ్చిపోతాం. మన ఇంట్లో ఉంటాం. ఎప్పటికి ఉంటాం. నివాసం అంటే అటువంటిది. అంటే నీకు స్థిరత్వాన్నిచ్చేది నివాసం. నేనున్నా అనే ఉనికి చైతన్యపు ప్రకాశంలో నిలిచి ఉండు. అది స్థిరత్వం. నివాసం అవుతుంది. విచారణ. అక్కడే ప్రవర్తించాలి. ఇంట్లో ఉండి ప్రవర్తిస్తామా? మనం రోడ్డు మీద ఉండి చేసుకుంటామా మన పనులన్నీ? ఇంట్లో ఉండి. ఆ స్థిరత్వంలో ఉండి నువ్వు చరించు. నువ్వు స్థిరత్వంలో ఉండి చరిస్తే విచారణ అవుతుంది. జ్ఞానం అవుతుందది. ఎట్లా ఉంటుంది? అక్కడ ఏ ఇంట్లో ఉన్న ఒక సేఫ్టీ భావం ఉంటుందా లేదా మనకు? నా ఇంట్లో నేనుంటే ఒక్కదాన్నైనా ఉంటాయి. నాకేం భయం లేదంటారా లేదా? అదెట్లా మనకు ఒక భద్రతా భావాన్నిస్తుందో, అటువంటి ఒక జ్ఞానం అనే ఎరుక మనకొక భద్రతా భావాన్నిస్తుంది. జ్ఞానము ఎప్పుడు పూర్ణమవుతుందంటే, నువ్వు ఆ సచ్చిదానంద స్మృతి అనే దాంట్లో నివసించి స్థిరంగా ప్రవర్తిస్తూ ఉంటే భద్రతా భావం ఉంటుంది. అది ఎరుక తనకు. స్పష్టంగా తెలిసి ఉంటాడు వాడు. ఇంక అందులో మీమాంస లేదు. ప్రశ్నలు లేవు. ఏం లేవు. సందేహాలు లేవు. ఏం లేవు. తన ఉనికి మీద తనకు సందేహమే లేదు. ఆ స్థితి తనకు జ్ఞానం. అది తనకు సమృద్ధి. ఆనందం. దీనికి ఎవరి మీద ఆధారపడాలి మనం? ఎవరి మీద ఆధారపడతాం చెప్పండి? ఏవైనా దీన్ని చెలింపజేసేవి ఏవీ లేవు. మనం నిలుపుకోగలిగితే పరిస్థితులన్నీ దాన్ని చెలింపచేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అట్లే అది. అట్లా ఉన్నా గూడా స్థిరంగా ఉన్నవాడు నిజమైన జ్ఞాని అవుతాడు మరి. అది తుష్టి. తృష్ణాక్షయం.
తుష్టిని, సంతోషాన్ని పొందటమే తృష్ణాక్షయం అవుతుంది. సమ్యక్ తూషః. సంతోషం అంటే పూర్ణత్వం. ఆ పూర్ణత్వంలో ఇంకా ఈ లోటు లేని వాడు దేనికి ఎట్లా ప్రయత్నం జేయడో, దేని మీద నెపం చెప్పకూడదు. అక్కడెక్కడో రాసి ఎవరిపైన నెపం వేయకు. ఇక్కడే ఆ కిటికీ పైన ఉంది చూడండి. ఎవరిపైన నెపం వేయకు. నెపం వేయటానికి తీసుకుంటాడేమిటి ఎవడైనా నువ్వంటే? ఎవ్వరు తీసుకోరు. మీ వల్లనే ఇదంతా అయిందండి. మీ వల్లనే ఇదంతా అయిందంటే ఆయన ఊరుకుంటాడా? కాదే నీ వల్లనే కొంపంత నరకమైందంటే ఆవిడ ఊరుకుంటుందా? ఇద్దరు కలిసి ఏం చేయాల్సొస్తుంది అప్పుడు? ఈవిడ కట్ల కాడ ఆయన ఒక చిల్లల గరిటె పట్టుకొని యుద్ధం చేయాల్సొస్తుంది. అవునా? అందుకే నెపం వేస్తే ఎవ్వరు పడరు. మీ ఇద్దరి వల్లనే ఈ కొంప నరకమైందంటారు పిల్లల తర్వాత. అదైతే సత్యం గూడా. అవుతుంది గూడా. ఎందుకంటే చిన్న పిల్లల మనసులో మనం ఏది నాటుతామో, అది వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత గూడా వాళ్ళు పెరిగిన వాతావరణం చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి. కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు పోట్లాడుకోవటం గాదు. వాళ్ళ ముందు మనం బయట పడగూడదు. ఎంత ఉన్నా సరే. పూర్వకాలము ఇవి తెలిసేవి మనుషులకు. తెలిసి ఎట్లా ఉంటుంది అసలు తల్లిదండ్రి ఎట్లా సంసారం చేస్తారనేది వాళ్ళకి తెలియని గూడా తెలియదు పిల్లలకు. ఆ స్థిరత్వం ఉంటుంది. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటారు. అమ్మ మాటను వినాలి అని నాన్న జెప్తాడు. నాన్న మాటను గౌరవించాలని అమ్మ జెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మాటను గౌరవిస్తారు. ఇప్పుడెట్లా ఉంటుంది? మీ నాన్న వల్ల నేనెన్నో కష్టాలు పడ్డానని జెప్పిందనుకోండి తల్లి, అసలు ఆ పిల్లలు మళ్ళెప్పుడు తండ్రి పక్షం అవ్వరు. ఆ తండ్రి కూడా అంతే. రెండిట్లో ఏదైనా సరే, ఈ వీళ్ళ వల్ల నేను కష్టపడ్డానని చెప్పినప్పుడు వాళ్ళకొక వైవాహిక వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఆ పోయే ఇట్లా తయారయ్యారు. రిలేషన్‌షిప్‌కొచ్చారు. ఆ వ్యవస్థ స్వతంత్రం కోరుకొని ఏమేమో అన్ని అసలు మనిషిని మీకు చెప్పాలంటే బేసిక్‌గా ఎక్కడ మొదలవుతుందంటే, ముందు పూర్వకాలము సంబోధన చేయటంలోనే చాలా మర్యాద, గౌరవం ఉన్నప్పుడు మనుషుల్లో అసలు చెడు చేయాలన్న భావన సగం చచ్చిపోతుంది. ఎవరినైనా మనము గౌరవంగా మాట్లాడాలనుకున్నామనుకోండి, మీరు అనని సంబోధన చేసి మాట్లాడుతుంటే వాడిని తిట్టగలమా మనము? మహాత్మా మీరు రండి అంటాం. అప్పుడు తిట్టగలమా వాడిని? ఎందుకు మన సంబోధనలోనే గౌరవించేసాం వాళ్ళని. మనం గౌరవించిన అంశాన్ని మనం తిట్టం ఎప్పుడు గూడా. ఇప్పుడు ముందెట్లా ఉండేది? భర్తను పేరు పెట్టి ఎవ్వరు పిలవరు. పిలుస్తారా? మన దేశంలో పిలవరు. ఇప్పుడు ఏరా ఒరేయ్! సినిమాల ఫ్యాషన్. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో అయితే ఎంత అలుసుతో మాట్లాడుతుంది. అసలు ఎంత కంపరం వచ్చింది. అది వీడికి చూడాలని చూడలేదు. వీడికి కంట పడిందంతే తప్ప. ఆహ్, ఎప్పుడైతే స్త్రీలు గౌరవించటం మానేశారు. పురుషులు గూడా అంతే. పురుషులు గూడా పేరు పెట్టి ఏం పిలవరు. వాళ్ళు గూడా ఇప్పుడు హిందీలో అయితే ఇంకా బాగా పిలుస్తారు. వాళ్ళేమంటారు? ఆ! ఆ! చింటూకి మమ్మీ, మున్నేకి మమ్మీ అని చక్కగా పిలుచుకుంటారు. మన వాళ్ళు ఏమేమి ఒసేయ్ అంటున్నారు. అదంతా అది గౌరవం నెమ్మదిగా పోయింది. నెమ్మదిగా ఇద్దరికీ లేకుండా పోయిన తర్వాత ఈ స్టేజొచ్చింది. ఒక రోజులో జరిగిన మార్పేం గాదు గదా! అట్లా గౌరవంగా పిలుచుకుంటే ఒకరినొకరు అమర్యాద చేసి మాట్లాడకపోతే పిల్లలకు ఆటోమేటిక్‌గా గౌరవం ఉండదా వాళ్ళ మాట మీద? ఈరోజు ఎందుకు పోయిందంటే వీళ్ళ వల్ల పోయింది. అందుకే మనం సంబోధన చేసేటప్పుడు ఎవ్వరైనా సరే మీరు అనే అనాలి. ఆ మీరు అన్న గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడటానికి అక్కడ మన మనస్సు అంగీకరించదు. ఎందుకంటే ఆ అంశాన్ని మనం గౌరవించాం. మనం గౌరవించిన అంశాన్ని మనం అవమానించం ఎప్పుడు గూడా. అందుకే మన భారతీయ సంస్కృతి గొప్పది. ఇప్పుడు పేర్లు పెట్టి పిలుచుకుంటారు. పేర్లు పెట్టి చెప్తారు. ఒకప్పుడు అసలు భర్త పేరు చచ్చినా చెప్పేవాళ్ళు గాదు. వాళ్ళు చెప్పేవాళ్ళా? కాదు. చెప్పరు. అదొక ఆట గూడా అక్కడ గడప దగ్గర నిలబెట్టి మీ ఆయన పేరు చెప్పు, మీ ఆయన పేరు చెప్పు అంటే వీడు తెగ సిగ్గుపడిపోతుండేవాడు. అది ఉచ్చరించడం మహాపాపం అన్నట్టు. అట్లాంటివి సంస్కృతిలోనే ఇమిడి ఉన్నాయి. ఈ పరస్పరం ఇవి ఏవి లేకుండా ఈరోజు లోకం చెడిపోయిందంటే కారణం ఏమిటి? తన మీద తనకే గౌరవం లేదు. తన పూర్ణత్వం మీద తనకే గౌరవం లేదు. ఎంత నీచ స్థితిది. అల్పుడైపోయినాడు మనిషి. ఆ అల్పత్వం వల్లనే తనకొచ్చిన ఈ కష్టాలని. కనుక ఈ 4 ప్రశ్నలకు సమాధానం మూలం ఏమిటంటే
మనస్సు విషయాసక్తం అవ్వటము, విషయ విరక్తం అవ్వటం అనే ఒక గొప్ప దాన్ని మనకు చూపించారు. విషయ విరక్తం అంటే విషయ దృష్టి నుండి విరక్తం అవ్వటం. విషయం అనేది పూర్తిగా వదిలిపెట్టడం దేహధారికి సాధ్యం కాదు. విషయ దృష్టిని వదిలిపెట్టటం, నువ్వు రాజభోగాలు అనుభవిస్తున్నా సరే, విషయ దృష్టిని వదిలిపెట్టటం పూర్తిగా సాధ్యమైన విషయం. అంటే మనస్సుతోనే తగులుకుంటాం, మనస్సుతోనే విడిచేస్తాం. భౌతికంగా కాదు అవన్నీ. అయితే భౌతికంగా ఏదైనా అనుభవించమంటారంటే, నువ్వు వదిలేసి అనుభవించగలిగితే ఏదైనా చేయొచ్చు. కానీ నీకు నువ్వు గీటురాయివి. ఎవరో చెప్పొద్దు, నిన్ను సర్టిఫై చేసేవాడు గురువు కాదు, నువ్వు. నువ్వు తగులుకొని ఉన్నావా, నాకు దీని మీద వ్యామోహం వచ్చిందా చూసుకోవాల్సింది మనం. మన కోసం చేస్తామా, వాళ్ళ కోసం చేస్తామా సాధన? మన కోసం చేసినప్పుడు నిజాయితీ ఎవరికుండాలి? మనకుండాలి. ప్రతి చేష్ట, ప్రతి మాట పూర్ణత్వం నుండి రావాలి. ఆ పూర్ణత్వం నుండి రాని మాటకు విలువ ఉండదు. తల్లి లౌకికంగా తల్లిదొస్తుందట్లా. లౌకికంగా. తల్లి ఎప్పుడైనా ఎవరినైనా ఆదరించిన ఇంట్లో స్త్రీ అందరిని ఆదరిస్తే, ఆ ఇల్లు స్వర్గంలాగా కనిపిస్తుందా లేదా? లౌకికంగా. ప్రశాంతత నిలపగలిగిందే స్త్రీ. స్త్రీలనే ఎందుకు అడ్జస్ట్ చేసుకోమంటారంటే, నువ్వే సమర్థురాలివి దానికి గాను. అన్నిటికి నాకే నీతులు చెప్తారు. అసలు మగవాళ్ళకి ఎందుకు నీతులు చెప్పారంటే, నువ్వు చేయగలవు, వాడు చేయలేడు. చేయగలిగిన వాళ్ళకి, రాయగలిగిన వాళ్ళకి పరీక్ష పెడతారా? రాయలేని వాడికి పెడతారా? అందుకే అంత గొప్ప సంస్కృతి మన మన దేశంలో ఉంది. అది గుర్తించి బ్రతకాలి. ప్రతి మనిషి ఏ సంతుష్టిలో బ్రతికితే ఇంక వెల్తీది ఉండదో, వెంపర్లాట ఉండదో, ఆ సంతుష్టి అధ్యాత్మ విద్య ఏమిస్తుంది తనకంటే? పూర్ణమైన ఒక స్వరూపాన్నిస్తుంది. అదే వాడి నిజ స్వరూపం. వాడికి దాన్ని పరిచయం చేస్తుంది. ఇది హిందూ సనాతన ధర్మం. చెప్పండి. బద్ధో హి కో యో విషయానురక్తః को वा विमुक्तो विषये विरक्तः को वास्ति घोरो नरकः स्वदेहः तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति? ओम तत्सत्।